Hi children, how are you? I welcome all of you to our most effective IIT JEE and NEET channel in Telugu states, the Mass Physics MNR. Children, today I am going to explain the motion in a plane, the projectile on an inclined plane. ఇంక్లైన్డ్ ప్లేన్ మీద నుంచి ఒక బాడీని ప్రొజెక్ట్ చేసినప్పుడు దాని టైం పీరియడ్ అండ్ మ్యాక్సిమం హైట్ అండ్ రేంజ్ ఫార్ములాస్ మనం తెలుసుకోబోతున్నాం. రైట్, చాలా మంది స్టూడెంట్స్ ఈ సబ్ టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్ని సాల్వ్ చేయటం చాలా టఫ్గా ఫీల్ అవుతారు. ఇక ముందు మీకు అవసరం లేదు. మీరు కనుక 100% కాన్సన్ట్రేషన్తో ఈ సబ్ టాపిక్ని ఇప్పుడు వినగలిగితే ఖచ్చితంగా ఈ సబ్ టాపిక్ నుంచి వచ్చే ఏ క్వశ్చన్ని కూడా మీరు టఫ్గా ఫీల్ అవ్వరు. అంతేగాక చాలా ఈజీగా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. కాబట్టి చిల్డ్రన్, పెన్ తీసుకో, నోట్స్ తీసుకో, నోట్ చేసుకుంటూ అద్భుతంగా నేర్చుకో. ఓకే చిల్డ్రన్, మనం టాపిక్లోకి వెళ్దాం. సో ప్రొజెక్టైల్ అండ్ ఇన్ ఇంక్లైన్డ్ ప్లేన్, ఒక బాడీని ఇంక్లైన్డ్ ప్లేన్ మీద నుంచి బాడీని ప్రొజెక్ట్ చేయటం ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దానికంటే ముందు వీడియో నెంబర్ 1లో నేను అద్భుతంగా మీకు చెప్పాను. నేను ఇఫ్ ద బాడీ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ది గ్రౌండ్, ఒక బాడీని గ్రౌండ్ నుంచి ప్రొజెక్ట్ చేసినప్పుడు మీకు అక్కడ చెప్పాను అద్భుతంగా. దాన్ని ఏమంటాం అంటే మనం గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్షన్ అంటాం. గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్షన్ అంటాం మనం. అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక బాడీని ఇగో ఇక్కడ నుంచి ప్రొజెక్ట్ చేసాం. ఇది ఎక్స్ యాక్సెస్. వీడియో నెంబర్ 1లో మోషన్ అనే ప్లేన్, వీడియో నెంబర్ 1 అని టైప్ చేసి మాస్ ఫిజిక్స్ ఏమన్నారు అని కొట్టండి, అద్భుతంగా వీడియో వస్తుంది, వినండి. రైట్, ఓకే. ఇఫ్ ద బాడీ ప్రొజెక్టెడ్ విత్ అన్ ఇనిషియల్ వెలాసిటీ u, then what will happen? It is moving like this. The path of this projectile is parabola అని మనం అక్కడ ప్రూవ్ చేసాం వీడియో నెంబర్ 1లో. రైటా? సో u speed, if the body is projected into the air with an initial velocity u and this projectile makes an angle alpha with horizontal line, then the path of this projectile is parabola. పారాబోలిక్ పాత్లో అది వెళ్తుందని ప్రూవ్ చేసాం. అక్కడ ఏం చేశాను నేను? యూని 2 కాంపోనెంట్స్ గా రిజల్వ్ చేశాం, గుర్తుందా? ఇగో హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ux ఈజ్ u cos θ, ఇదిగో వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ uy ఈజ్ ఏమన్నానా u sin θ. ఇది అదేనా? సో ఈ బాడీకి మనం ఏం కనుక్కున్నాం తెలుసా? అక్కడ మ్యాక్సిమం హైట్ ఫార్ములా కనుక్కున్నాం. అండ్ ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి బట్టే టైం రా, ఓ నుంచి ఏకి వెళ్ళడానికి బట్టే టైం, ఈ టైంని ఏమంటాం మనం? టైమ్ ఆఫ్ ఫ్లైట్. అండ్ ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి దీన్ని ఏమంటున్నానా? ఇగో రేంజ్ కనుక్కోవడానికి ఫార్ములా తెలుసుకున్నాం అక్కడ మనం, అంతేనా కదా? సో వెరీ గుడ్. అక్కడ మీకు టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఏమొచ్చింది నాన్న? 2u sin θ g. నెంబర్ 2 మ్యాక్సిమం హైట్ ఫార్ములా ఏమొచ్చింది అక్కడ మనకి? u² sin² θ 2g. థర్డ్ వన్ ఏమొచ్చింది? రేంజ్, హారిజంటల్ రేంజ్ అంటే ఇదే కదా? ఎస్, u² sin 2θ g అని వచ్చింది అక్కడ. అంటే ఒకవేళ నువ్వు ఇక్కడ టీటా కనుక తీసుకుంటే, అంతేనా? నువ్వు ఇక్కడ టీటా తీసుకుంటే అన్ని టీటాలు అనుకోవాలి. క్లియరా? ఇది యాంగిల్ టీటా అయితే అన్ని టీటాలు, ఇక్కడ ఆల్ఫా అయితే అన్ని ఆల్ఫా, యూ కాస్ ఆల్ఫా, యూ సైన్ ఆల్ఫా. అట్లా అక్కడ మనం తెలుసుకున్నాం అద్భుతంగా ఇది, అదేనా? వెరీ గుడ్. బట్ ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే ఏ బాడీ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ డౌన్ టు టాప్. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రొజెక్ట్ చేస్తానా? డౌన్ టు టాప్. అంటే ఇంక్లైన్డ్ ప్లేన్, ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి ప్రొజెక్ట్ చేశాను? గ్రౌండ్ నుంచి బాడీని ప్రొజెక్ట్ చేశాం. ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రొజెక్ట్ చేయబోతున్నాను? ఇంక్లైన్డ్ ప్లేన్ బాటమ్, అంటే డౌన్ నుంచి టాప్కి వెళ్తాం. అంటే ఎలా చూడు, జాగ్రత్తగా వినండి. ఇగో ఇది ఇంక్లైన్డ్ ప్లేన్ నాన్న, ఓకేనా? ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ నుంచి ఒక బాడీని నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను. ఇగో ఎంత స్పీడ్తో? యూ స్పీడ్తో ప్రొజెక్ట్ చేస్తున్నాను. అప్పుడు ఈ బాడీ ఇగో ఇలా వెళ్ళింది, ఇగో టాప్ని ఇగో ఇక్కడ టచ్ అయింది. అంటే దిస్ ఈజ్ ఇంక్లైన్ ప్లేన్. ఇంక్లైన్ ప్లేన్ బాటమ్ నుంచి ప్రొజెక్ట్ చేసిన బాడీని ఎక్కడ తాకింది? అది టాప్ ఆఫ్ ది ఇంక్లైన్ ప్లేన్ దగ్గర తాకింది. అర్థమైందా నాన్న? వెరీ గుడ్. మరి ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఇగో ఇది ఈ యాంగిల్ ఎంత నాన్న? ఆల్ఫా. ఇగో ఈ యాంగిల్ ఏంటయ్యా బాబు? బీటా. వాట్ ఈజ్ ఆల్ఫా హియర్? ఆల్ఫా ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. అంటే ఇది
యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ మీన్స్ వాట్ ఈస్ ద మీనింగ్? ఇట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ప్రొజెక్టైల్ అండ్ ఇంక్లైన్డ్ ప్లేన్. ఇంక్లైన్డ్ ప్లేన్ కి ప్రొజెక్టైల్ కి మధ్య యాంగిల్ ఎంత నానా? ఆల్ఫా. అందుకనే ఆల్ఫానే ఉన్నారు యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. ఆల్ఫా ఇస్ ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటది ఆల్ఫా, అంతేనా? సో బీటానే ఉన్నారు యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అన్నా? యాంగిల్ ఆఫ్ ఇంక్లైన్ అన్నా ఒకటి. యాంగిల్ ఆఫ్ ఇంక్లైన్. చూడండి మళ్ళీ, ఆల్ఫా అంటే యాంగిల్ బిట్వీన్ ద ప్రొజెక్టైల్ అంటే బాడీకి ఇంక్లైన్డ్ ప్లేన్ కి మధ్య యాంగిల్ ఆల్ఫా. అర్థమైందా పాయింట్? బీటా అంటే ఏంది? ఇంక్లైన్డ్ ప్లేన్ కి హారిజంటల్ కి మధ్య యాంగిల్ అంతా బీటా. బీటా ఇస్ ద యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్, ఆల్ఫా ఇస్ ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. ఎంత యాంగిల్ తో ప్రొజెక్ట్ చేశాడు. ఇక్కడ ఇగో దీన్ని హారిజంటల్ ప్లేన్ అంటాం, ఇగో ఇది వర్టికల్ ప్లేను, ఇది ఇంక్లైన్డ్ ప్లేన్. అర్థమైందా? సో దీన్ని కూడా మనం ఏం కనుక్కోవాలి? దీనిలాగానే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా, మాక్సిమం హైట్ ఫార్ములా, రేంజ్ ఫార్ములా దీన్ని కూడా కనుక్కోవాలి. ఎప్పుడు? ఇఫ్ ద బాడీ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ది ఇంక్లైన్డ్ ప్లేన్ టు టాప్ ఆఫ్ ది ఇంక్లైన్డ్ ప్లేన్. బాటమ్ దగ్గర నిల్చొని, ఇంక్లైన్డ్ ప్లేన్ బాటమ్ దగ్గర నిల్చొని బాడీని ప్రొజెక్ట్ చేస్తే టాప్ దగ్గర టచ్ అయింది. ఇక్కడ గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్షన్. గ్రౌండ్ నుంచి ప్రొజెక్ట్ చేశాడు, మళ్ళీ వచ్చి గ్రౌండ్నే తాకింది. గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్షన్ అంటుంది. ఇది డౌన్ టు టాప్ ప్రొజెక్షన్ అంట ఆన్ ది ఇంక్లైన్డ్ ప్లేన్. అండ్ థర్డ్ వన్ చూద్దాం అద్భుతంగా. థర్డ్ వన్ ఏంటంటే చూడండి, ఇక్కడ డౌన్ టు టాప్ గా ఈసారి ఏంది బాబు? టాప్ టు డౌన్. టాప్ ఆఫ్ ది ఇంక్లైన్డ్ ప్లేన్ నుంచి డౌన్ కి ప్రొజెక్ట్ చేయడం. అంటే ఇగో చూడండి, ఇగో ఇది ఇంక్లైన్డ్ ప్లేన్, హారిజంటల్ ప్లేన్, వర్టికల్ ప్లేన్, ఇంక్లైన్డ్ ప్లేన్. చూడు, ఇంక్లైన్డ్ ప్లేన్ నుంచి బాడీని ప్రొజెక్ట్ చేశాడు. ఎంత స్పీడ్తో? యూ స్పీడ్తో ప్రొజెక్ట్ చేశాం. అప్పుడు ఏమైంది? ఇది బాడీ ఇగో ఇలా వచ్చి గ్రౌండ్ తాకింది, అంతేనా? మరి ఇక్కడ అక్కడ ఆల్ఫా అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆల్ఫా? యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. అంటే ఇది ప్రొజెక్టైల్ కి ఇంక్లైన్డ్ ప్లేన్ కి మధ్య యాంగిల్. ఇగో ప్రొజెక్టైల్ అంటే బాడీ, ఈ బాడీకి ఇగో ఇంక్లైన్డ్ ప్లేన్ కి మధ్య యాంగిల్ ఎంత నానా? ఆల్ఫా, యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. వాట్ ఈస్ బీటా హియర్? యాంగిల్ బిట్వీన్ ఇంక్లైన్డ్ ప్లేన్ అండ్ హారిజంటల్ ప్లేన్. చూడు, ఇంక్లైన్డ్ ప్లేన్ అండ్ హారిజంటల్ ప్లేన్. సో దిస్ ఈజ్ కాల్డ్ బీటా. అంటే దీనికి కూడా మనం మళ్ళీ టైమ్ ఆఫ్ ఫ్లైట్, మ్యాక్సిమం హైట్ అండ్ రేంజ్, దీనికి 3 ఫార్ములాస్, దీనికి 3 ఫార్ములాస్ నేర్చుకుందాం. ముందు దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ దీని కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని ఫార్ములాస్ మొత్తం ఈ టోటల్ కాన్సెప్ట్ కమ్ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకుని ఉన్న ఇంపార్టెంట్ ఫార్ములాస్, స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? వెరీ గుడ్. ఫస్ట్ మనం ఇగో దీని గురించి అవసరం లేదు, ఇది ఆల్రెడీ మోషన్ అనే ప్లేన్ వీడియో నెంబర్ 1లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ముందు దీని గురించి నేర్చుకుందాం, నెక్స్ట్ దాని గురించి. డౌన్ టు టాప్. సో ఫస్ట్ వన్ డౌన్ టు టాప్. ఏమే? డౌన్ టు టాప్. ఓకేనా? బాడీని బాటమ్ ఆఫ్ ది ఇంక్లైన్ ప్లేన్ నుంచి టాప్ ఆఫ్ ది ఇంక్లైన్ ప్లేన్ కి ప్రొజెక్ట్ చేయడం. ఎలా? చాలా జాగ్రత్తగా రండి, అద్భుతంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. ఓకే, రైట్. దీన్ని ఏమంటాం మనం? హారిజంటల్ ప్లేన్, వర్టికల్ ప్లేన్, ఇంక్లైన్డ్ ప్లేన్ కదా. ఒక బాడీని నేను ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తాను. చూడు, ఎంత స్పీడ్తో ప్రొజెక్ట్ చేశాను? యూ స్పీడ్తో. అప్పుడు ఆ బాడీ ఇగో ఇలా వెళ్ళి ఇగో టాప్ ఆఫ్ ది ఇంక్లైన్డ్ ప్లేన్ ని తాకింది. బాటమ్ ఆఫ్ ది ఇంక్లైన్డ్ ప్లేన్ నుంచి నేను ప్రొజెక్ట్ చేస్తే, యూ స్పీడ్తో ప్రొజెక్ట్ చేస్తే అది టాప్ ఆఫ్ ది ఇంక్లైన్డ్ ప్లేన్ ని టచ్ చేసింది. అర్థమైందా నాన్న? మరి ఈ యాంగిల్ ఏమంటారా బాబు? ఇగో దిస్ ఈజ్ వాట్ ఈజ్ యాంగిల్? దిస్ ఈజ్ ఆల్ఫా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆల్ఫా? యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటే యాంగిల్ బిట్వీన్ ద బాడీ, ప్రొజెక్టైల్ అండ్ ఇంక్లైన్డ్ ప్లేన్. సో వాట్ ఈజ్ బీటా హియర్? యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. అంటే ఇంక్లైన్డ్ ప్లేన్ కి హారిజంటల్ ప్లేన్ కి మధ్య యాంగిల్ బీటా. అర్థమవుతుందమ్మా? వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని 2 యాక్సెస్ లాగా తీసుకుందాం మనం. ఇగో ఇదేమో ఎక్స్ యాక్సెస్. ఎక్స్ యాక్సెస్ ఎలా ఉంది నానా? ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సెస్, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సెస్. ఎక్స్ యాక్సెస్ ఎలా ఉంది?
అలాంగ్ ది ఇంక్లైన్డ్ ప్లేన్. వై యాక్సిస్ ఎలా ఉంది? పర్పెండిక్యులర్ టు ది ఇంక్లైన్డ్ ప్లేన్. ఇగో ఇది పాజిటివ్ వై యాక్సిస్, ఇదేమో నెగటివ్ వై యాక్సిస్. ఓకేనమ్మా, చాలా జాగ్రత్తగానండి. ఇది ఎక్స్ యాక్సిస్ ఎలా తీసుకున్నాను? అలాంగ్ ద ఇంక్లైన్డ్ ప్లేన్ ఎక్స్ యాక్సిస్, పర్పెండిక్యులర్ టు ది, ఇగో ఇంక్లైన్డ్ ప్లేన్ కి ఎట్టుంది? ఇది పర్పెండిక్యులర్ టు ది ఇంక్లైన్డ్ ప్లేన్ వై యాక్సిస్. ఇక్కడ యూని 2 కాంపోనెంట్ చేయాలి. ఇగో దీన్ని చేసాంగా. ఇగో గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్షన్ లో యూని 2 కాంపోనెంట్స్ అనగా హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్. యూఎక్స్ ఈజ్ ఈక్వల్ యూ కాస్ థీటా, యూవై ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ థీటా. కాబట్టి యూని కూడా 2 కాంపోనెంట్ చేద్దాం. చూడు, ఇగో దీనికి ఇంక్లైన్డ్ ప్లేన్ గా ఇదో గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్షన్. గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్షన్ కాబట్టి ఎక్స్ యాక్సిస్ ఇట్లుంది, వై యాక్సిస్ ఇలా ఉంది. కానీ ఇక్కడ అట్లా కాదే. ఎక్స్ యాక్సిస్ ఇది ఎక్స్ యాక్సిస్, ఇగో ఇది వై యాక్సిస్. అంటే ఎక్స్ డైరెక్షన్ లో ఉన్నది ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ, వై యాక్సిస్ డైరెక్షన్ లో ఉన్నది వై కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ. అదే నేను చెప్తాను. ఇగో ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అంటే యూని 2 కాంపోనెంట్స్, హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్. అందుకనే దీన్ని నేనేమంటాను తెలుసా? అద్భుతంగా ఇగో ఇలా, ఇగో యూఎక్స్ ఇజ్ ఈక్వల్ యూ కాస్ ఆల్ఫా, తర్వాత యూవై అంటే ఈ డైరెక్షన్ గా ఇది. ఎస్, యూవై ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న? యూ సైన్ ఆల్ఫా. చూడు యూని 2 కాంపోనెంట్స్, హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్. యూఎక్స్ ఈజ్ ఈక్వల్ యూ కాస్ ఆల్ఫా, యూవై ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ ఆల్ఫా. ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ, వై కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ. అలాగే జీని కూడా 2 కాంపోనెంట్స్ గా రిజల్ట్ చేద్దాం. జీని అంటే జీని 2 కాంపోనెంట్స్ గా రిజల్ట్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఏమంటానంటే జీ వాల్యూ ఎలా వస్తుంది అనేది మనం క్లారిటీగా తీసుకుందాం. రైటా? ఇప్పుడు ప్రొజెక్టైల్ మోషన్ లో జీ వాల్యూ ఎక్కడున్నా ఆల్వేస్ యాక్టింగ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్ కదా. గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్షన్ గురించి మాట్లాడతాను ఫస్ట్ నేను. ఇగో ఇక్కడ చూడండి, గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్షన్ అంటే ఒక బాడీని యూ స్పీడ్తో వేసాం, ఇగో ఆల్ఫా యాంగిల్తో ప్రొజెక్ట్ చేసాం. ఇప్పుడు చూడండి, బాడీ ఇగో ఇలా వెళుతుంది కదా. ప్రొజెక్టైల్ ఇక్కడ ఉన్నప్పుడు, ఇగో ఇక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. బాడీ సపోజ్ ప్రొజెక్టైల్ ఇక్కడ ఉన్నప్పుడు దీని మీద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏ డైరెక్షన్ ఉంటుంది నాన్న? జీ, డౌన్వర్డ్ డైరెక్షన్. ఇగో ఇక్కడ కూడా యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ ఆల్వేస్ యాక్టింగ్ ఇన్ డౌన్వర్డ్. ఇక్కడ కూడా జీ వాల్యూ ఎట్టుంటుందిరా? డౌన్వర్డ్. ఇక్కడ కూడా జీ వాల్యూ ఎట్టుంటుంది అన్న? డౌన్వర్డ్. ఇగో ఇక్కడ ఉన్నప్పుడు కూడా జీ వాల్యూ ఎంత ఉంటుంది నాన్న? డౌన్వర్డ్. జీ వాల్యూ ఆన్ ది ప్రొజెక్టైల్ ఈ సేమ్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ది పాత్ ఆఫ్ ది ప్రొజెక్టైల్. ఈ ప్రొజెక్టైల్ ఈ లైన్ మీద బాడీ ఎక్కడున్నా యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ దట్ బాడీ ఈజ్ ఆల్వేస్ యాక్టింగ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. కిందకే ఉంటుంది ఎప్పుడు, అంతేనా కదా? మరి ఇప్పుడు ఇది ఇంక్లైన్డ్ ప్లేన్ కదా. ఇగో దీన్ని తీసుకుంటాను చూడు, మనకి లాస్ ఆఫ్ మోషన్లో వచ్చి ఉంటుంది. లాస్ ఆఫ్ మోషన్లో ఒక బాడీ ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి స్లైడ్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఇఫ్ ద బాడీ ఈజ్ హియర్, ఎం మాస్ ఆఫ్ ది బాడీ ఇంక్లైన్డ్ ప్లేన్లో ఇక్కడ ఉందనుకుందాం. ఇక్కడ ఈ యాంగిల్ ఏమనుకున్నాం మనం? బీటా అనుకున్నాం కదా. ఇగో యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఏమన్నారో మనం? బీటా అంటే బీటా. అర్థమైందమ్మా? వెరీ గుడ్. ఇప్పుడు బీటా కదా. ఇగో దీని మీద బాడీ ఇక్కడ ఉన్నప్పుడు దాని మీద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎప్పుడు ఎటుంటుంది నాన్న? కిందకి, డౌన్వర్డ్. ఇగో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ డౌన్వర్డ్, జీ వాల్యూ. మరి ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఇక్కడ చూడు, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా నాన్న. ఇది బీటా, ఇది ఇక్కడ ఎంతరా? ఇది 90 degrees. మరి ఇది ఎంత కావాలి? ఇది బీటా, ఇది 90 అయితే ఖచ్చితంగా ఇది 90 మైనస్ బీటానే కదా. ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేస్తే నాకు ఎంత రావాలయ్యా? ఇగో ఈ మూడింటిని యాడ్ చేస్తే చూడు, బీటా ప్లస్ 90 మైనస్ బీటా ఎంత అయింది? ప్లస్ బీటా మైనస్ బీటా, 90 180. ఇగో ట్రయాంగిల్ మొత్తం 180 degrees కదా. అంటే ఇది బీటా అయినప్పుడు, ఇది 90 అయినప్పుడు ఇది ఏమైంది? 90 మైనస్ బీటా. మరి ఇక్కడ జీని 2 కాంపోనెంట్స్ గా రిజల్ట్ చేస్తాం చూడు. జీని 2 కాంపోనెంట్, జీ ఇట్ ఉంది కదా, హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్. ఇగో ఇట్లా, ఇగో ఇది జీని. మరి జీని 2 కాంపోనెంట్స్ అంటే ఇటు ఒకటి ఉంటుంది, ఇటు ఒకటి ఉంటుంది. మరి ఈ యాంగిల్ ఎంతో నువ్వు చెప్పగలవా? 100% చెప్పొచ్చు. ఎందుకని? ఇక్కడ చూడు, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇగో ఈ లైను రెండు ఎట్లున్నాయినా? పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఇగో ఈ లైను రెండు పర్పెండిక్యులర్ గా ఉంటే ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత?
90 degrees. ఇగో ఈ టోటల్ యాంగిల్ ఎంతరా, ఇగో ఇది ఇక్కడ చెప్తాను నీకు అర్థం కావడం కోసం, ఓకేనా. ఇగో ఈ యాంగిల్, ఇగో దీనికి దీనికి మధ్య యాంగిల్ ఎంత, 90 degrees. ఈ లైన్కి ఈ లైన్కి ఈ లైన్కి ఈ లైన్కి ఈ లైన్ ఈ లైన్కి మధ్య యాంగిల్ ఎంత, 90. మరి ఆల్రెడీ ఇది ఎంత, 90 మైనస్ θ బీటా. మరి ఈ యాంగిల్ ఎంత, ఇది కూడా బీటా ఇది, ఎందుకంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే 90 రావాలి కదా. చూడు 90 మైనస్ బీటా ఇగో ప్లస్ బీటా, ఇది క్యాన్సిల్ అయితే ఎంత నాన్న, 90. ఇగో ఈ లైన్కి ఈ లైన్కి మధ్య యాంగిల్ ఎంత, 90. అంటే ఈ లైన్కి ఈ లైన్కి మధ్య యాంగిల్ 90. మరి దీనికి దీనికి మధ్య యాంగిల్ ఎంత ఉంది, ఇగో ఈ లైన్కి 90 మైనస్ బీటా కదా. మరి ఖచ్చితంగా ఇది ఎంత అయింది నాన్న, బీటా. అర్థమైందా పాయింట్ ఇక్కడ. అంటే ఇప్పుడు జీని 2 కాంపోనెంట్స్ రోజులు చేద్దాం, హారిజంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్. అంటే ఇది కాస్ అయింది, బీటా పక్కన కాస్ అయిందిగా, కాబట్టి దీని ఏమనాలి, బీటా కాస్ జీ కాస్ బీటా. ఏమనాలి దాన్ని, జీ కాస్ బీటా. ఇగో జీని 2 కాంపోనెంట్స్, ఇగో ఇది జీ కాస్ బీటా, ఇగో ఇదేంది నాన్న, జీ ఇగో సైన్ బీటా. అదేనా. సో ఈ డైరెక్షన్ లో యాక్సిలరేషన్ ఏమంటాం మనం, ఏవై. ఇగో ఈ డైరెక్షన్ లో యాక్సిలరేషన్ ఏమంటాం మనం, ఏఎక్స్ అంటాం. ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అనుకుంటే అర్థమవుతుందా పాయింట్. అలాగే సేమ్ దీనిలాగానే ఇగో ఇది కూడా ఇంక్లైన్డ్ ప్లేనేగా. అంటే బాడీ ఇలా వెళుతున్నప్పుడు, ఇగో బాడీ ఇలా వెళ్తున్నప్పుడు నీకు ఫుల్ క్లారిటీ ఇస్తా, మళ్ళీ ఒకసారి చూడు. ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు నేనేమంటున్నానంటే దీన్ని ఒకసారి క్లారిటీగా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇగో బాడీ యూ స్పీడ్తో వేశాడు, ఇలా వచ్చింది, ఇక్కడ యాంగిల్ బీటా, ఇక్కడ యాంగిల్ ఆల్ఫా. సో బాడీ ఇలా వచ్చినప్పుడు బాడీ ఎక్కడున్నా, ఇగో ఇక్కడున్నా జీ వాల్యూ ఎటు ఉంటుంది నాన్న, డౌన్వర్డ్. ఇక్కడున్న జీ వాల్యూ ఎటు ఉంటుంది నాన్న, డౌన్వర్డ్. బాడీ ఇక్కడున్న జీ వాల్యూ ఎటు ఉంటుంది నాన్న, డౌన్వర్డ్. ప్రొజెక్టైల్ ఇలా వెళుతుంది, ఎక్కడున్న జీ వాల్యూ ఈజ్ ఆల్వేస్ యాక్టింగ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. సో ఇప్పుడు జీ వాల్యూ దీన్ని నేను ఇట్లా అంటాను, నేను ఇగో ఈ జీ వాల్యూనే ఇట్లా అంటాను నేను, ఇది జీ. అర్థమవుతున్న విషయం. ఎస్. ఇప్పుడు ఇక్కడ బీటా అయితే ఇక్కడ 90, ఇందాక చెప్పానుగా ఇదంతా 90 మైనస్ బీటా. ఇప్పుడు జీని 2 కాంపోనెంట్స్ చేయాలి కాబట్టి ఇక్కడ చూడు, ఇదేంటిది, ఇగో 2 కాంపోనెంట్స్ జీని, ఇగో ఇటొకటి ఇటొకటి. ఇక్కడ బీటా అయితే ఇక్కడ కూడా బీటా అనగా, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినగా ఎలాగో. కాబట్టి ఇదేంది, జీ కాస్ బీటా, ఇదేంది నాన్న, జీ సైన్ బీటా. ఇక్కడ దీన్ని కూడా అంతే కదా, మళ్ళీ ఇది జీ కాస్ బీటా, ఇగో జీ సైన్ బీటా. ఇది కూడా అంతే కదా, జీ కాస్ బీటా, ఇగో జీ సైన్ బీటా. ఇది కూడా అంతే కదా, ఇగో ఇది అదే కదా, జీ కాస్ బీటా, జీ సైన్ బీటా. దీని కూడా అంతే కదా, ఇగో ఇది కూడా ఇగో ఇలా, ఇగో ఇలా. ఇదేంది, ఇది జీ కాస్ బీటా, ఇదేంది నాన్న, జీ సైన్ బీటానే కదా. ఇగో చూడు ఇక్కడ, ఇగో అది ఇది బాడీ ఇగో ఇక్కడ స్టార్ట్ అయింది అంతేనా, ఇక్కడ నుండే స్టార్ట్ అయింది ఇలా. ఇగో ఇక్కడ జీ వాల్యూ ఈజ్ ఆల్వేస్ యాక్టింగ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్ జీ. ఎస్. జీ ఇస్ రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపోనెంట్స్. ఇక్కడ బీటా అయితే ఇక్కడ కూడా ఏంది బీటా, దాన్ని మనం ప్రూవ్ చేసినాం. ఇక్కడ ఎందుకు బీటాను, ఇక్కడ కూడా బీటాని ప్రూవ్ చేసాం మనం. వెరీ గుడ్. జీని 2 కాంపోనెంట్స్, హారిజంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్. అంటే ఇదేమిది, ఇది జీ కాస్ బీటా, ఇదేమిది నాన్న, జీ సైన్ బీటా. చూడండి జీ కాస్ బీటా ఎటుంది నాన్న, ఇగో ఇది పాజిటివ్ వై యాక్సిస్, ఇగో ఇది నెగిటివ్ వై యాక్సిస్. నెగిటివ్ వై డైరెక్షన్ లో ఉంది కదా, కాబట్టి ఈ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీని ఏమంటాం మనం, మైనస్ జీ కాస్ బీటా ఉంటుంది. ఏమనాలి దీన్ని, మైనస్ జీ కాస్ బీటా ఉంటుంది. మరి ఇది చూడు, ఇగో ఇది ఈ జీ సైన్ బీటా ఎటు ఉందిరా, ఇగో ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి జీ సైన్ బీటాని ఏమంటాం మనం, మైనస్ జీ సైన్ బీటా. ఇగో నెగిటివ్ వై డైరెక్షన్ లో ఉంది కాబట్టి ఇది మైనస్ జీ కాస్ బీటా. వెలాసిటీని ఇక్కడ రెండింటి కాంపోనెంట్స్ వేసిండ్రా, ఒకటి వెలాసిటీని, ఇంకోటి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీని. వెలాసిటీని 2 కాంపోనెంట్స్ అని చూడు, హారిజంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్. యూ కాస్ ఆల్ఫా, యూ సైన్ ఆల్ఫా. ఇది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి ప్లస్ యూ కాస్ ఆల్ఫా, ఇది పాజిటివ్ వై డైరెక్షన్ లో ఉంది కాబట్టి ప్లస్ యూ సైన్ ఆల్ఫా. అది క్లియర్. మరి జీని 2 కాంపోనెంట్స్ గా, జీ కాస్ బీటా, జీ సైన్ బీటా. ఇది నెగిటివ్ వై డైరెక్షన్ లో ఉంది కాబట్టి మైనస్ జీ కాస్ బీటా, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి మైనస్ జీ సైన్ బీటా. ఓకేనమ్మా, రైట్. దీని కాంపోనెంట్స్ చూద్దాం మనం. సో దీని కాంపోనెంట్స్ మనం చూస్తే అద్భుతంగా, లేదా నీకు క్లారిటీగా అర్థం కావడానికి కోసం ఒక డయాగ్రామ్ వేస్తాను. ఇక ది ఇంక్లైన్డ్ ప్లేన్ మీద నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది సార్ అంటే
నీకు వేరే డయాగ్రామ్ వేస్తాను. ఎట్లా చూడు, ఇగో ఇది ఉందా, ఈ ఎక్స్ యాక్సిస్ ఉందా, ఈ ఎక్స్ యాక్సిస్ నేను ఇట్లా రొటేట్ చేస్తాను చూడరా, కిందకి ఇట్లా రొటేట్ చేసిన అనుకో, ఇగో ఈ ఎక్స్ యాక్సిస్ ఉందన్నా, ఈ ఎక్స్ యాక్సిస్ని ఇగో ఇట్లా రొటేట్ చేసిన అంటే ఈ డయాగ్రామ్ ఇట్లా అయిపోయింది అనుకో. సపోజ్ ఇగో ఇది ఎక్స్ యాక్సిస్, ఇదేంది నాన్న వై యాక్సిస్. క్లియరా? ఇగో బాడీని యూ స్పీడ్తో ప్రజెంట్ చేశారు, అది వచ్చి ఇక్కడ దాకింది. ఓకేనా? సో ఈ యాంగిల్ ఏమన్నా మనం ఆల్ఫా, ఇగో ఈ యాంగిల్ ఏంది, ఇగో దీన్నే ఇగో ఈ ఎక్స్ యాక్సిస్ని ఇటు గుంజినట్టు ఇటు రొటేట్ చేసిన భారీ ఎత్తున ఇట్లా. అప్పుడు ఏమైంది, ఎక్స్ ఇట్లా అయిపోయింది, వై ఇటు వచ్చింది. ఇగో ఈ వై ఉందా, ఈ వై ఇటు వచ్చింది. క్లియర్ అమ్మా? వెరీ గుడ్. అంటే ఇగో ఈ పాయింట్ దగ్గర జీ వాల్యూని 2 కాంపోనెంట్ చేశాడు కదా, ఇటు చూడు, ఈ పాయింట్ దగ్గర ఇది పాజిటివ్ వై డైరెక్షన్, ఇది నెగిటివ్ వై డైరెక్షన్. అర్థమవుతుందా? నెగిటివ్ వై డైరెక్షన్ లో యాక్సిలరేషన్ ఏంది, ఇగో ఇది నెగిటివ్ వై డైరెక్షన్, యాక్సిలరేషన్ ఏందన్నా జీ కాస్ బీటా, జీ కాస్ బీటా. అంతేనా కదా? పాజిటివ్ వై డైరెక్షన్ లో యువై ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ ఆల్ఫాగా, ఇగో యువై ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ ఆల్ఫా, లేదా యూని 2 కాంపోనెంట్స్ రా, ఇగో ఇది యూఎక్స్, యూ కాస్ ఆల్ఫా, ఇగో యువై ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ ఆల్ఫా. ఇగో ఇటు నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో, ఇగో నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో యాక్సిలరేషన్ ఏంది జీ సైన్ బీటా. నీకు ఇది అర్థం కాకపోతే కన్ఫ్యూజ్ అవుతాము సార్ అంటే దీన్ని ఇట్లా రొటేట్ చేసుకుని అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఇట్లా ఇట్లా రొటేట్ చేసుకుంటే ఈజీ కదా. చూడు, పాజిటివ్ వై డైరెక్షన్, నెగిటివ్ డైరెక్షన్ లో జీ కాస్ బీటా, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో జీ సైన్ బీటా. అర్థమవుతుందమ్మా? ఇగో ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకుని చేద్దాం. ఇది చేస్తే ఇంక్లైన్డ్ ప్లేన్ మీద నువ్వు చేసినట్టే, దీన్నేగా ఇట్లా రొటేట్ చేసింది నేను ఇట్లా. క్లియరా? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మనం ఎక్స్ డైరెక్షన్ లో వై డైరెక్షన్ లో కాంపోనెంట్స్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో వై యాక్సిస్ డైరెక్షన్ లో కాంపోనెంట్స్ తీసుకొని మనం బయలుదేరాం. ఓకేనా? యూఎక్స్ హార్జెంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ యూఎక్స్ ఇది కొట్టేది యూ కాస్ ఆల్ఫా. చూడు, యూని 2 కాంపోనెంట్, హార్జెంటల్ వర్టికల్, యూ కాస్ ఆల్ఫా, యూ కాస్ ఆల్ఫా, యూవై యూ సైన్ ఆల్ఫా. చూడు, యూఎక్స్ యూవై యూ సైన్ ఆల్ఫా. ఏఎక్స్ అంటే ఏంది, ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సిలరేషన్, ఎక్స్ డైరెక్షన్ లో ఉన్న యాక్సిలరేషన్. ఎక్స్ డైరెక్షన్ లో ఉన్న యాక్సిలరేషన్ ఏంది, ఇదేగా. వై డైరెక్షన్ లో ఉన్న యాక్సిలరేషన్ ఇది, ఎక్స్ డైరెక్షన్ లో ఉన్న యాక్సిలరేషన్ ఇది. ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సిలరేషన్ ఎంతమ్మా, జీ సైన్ బీటా. బట్ మైనస్ కదా, వై మైనస్. ఎందుకయ్యా మైనస్, నెగటివ్ ఎక్స్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి. అలాగే వై కాంపోనెంట్ ఆఫ్ యాక్సిలరేషన్ అంటే వై డైరెక్షన్ లో ఉన్న యాక్సిలరేషన్ ఏంది, వై డైరెక్షన్ లో ఉన్న యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇది, ఎక్స్ డైరెక్షన్ లో ఉన్న యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇది. కాబట్టి ఇదేంది జీ కాస్ బీటా, ఇది కూడా ఏంటి మైనస్, వై మైనస్ నెగిటివ్ వై డైరెక్షన్ ఉంది. చూడు, నెగిటివ్ వై డైరెక్షన్, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్. క్లియరా? దీన్నే నేను ఇట్లా చెప్పి నీకు అర్థం కావడం కోసం ఇలా చెప్పాను. అర్థమవుతుందమ్మా? వెరీ గుడ్. ఇప్పుడు మనం అద్భుతంగా మనం ఇందులో నేర్చుకోబోయేది ఏంటి, ఇదంతా దీని కాన్సెప్ట్ అర్థం కావడం కోసం ఇంత క్లారిటీ ఇచ్చిన మీకు నేను. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కున్నాం ఫస్ట్, తర్వాత మ్యాక్సిమం హైట్ కనుక్కున్నాం, నెక్స్ట్ ఏందమ్మా రేంజ్ కనుక్కున్నాం. క్లియర్ అమ్మా? వెరీ గుడ్, వెరీ నైస్, రైట్. ఫస్ట్ నేను టైమ్ ఆఫ్ ఫ్లైట్ అద్భుతంగా కనుక్కోబోతాను నేను. టైమ్ ఆఫ్ ఫ్లైట్, వాట్ ఈస్ టైమ్ ఆఫ్ ఫ్లైట్? The time taken by the body to reach the top of the inclined plane to bottom of the inclined plane. చూడు, ఇక్కడ స్టార్ట్ అయింది, బాటమ్ ఆఫ్ ది ఇంక్లైన్డ్ ప్లేన్ దగ్గర స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళిందా, టాప్ ఆఫ్ ది ఇంక్లైన్డ్ ప్లేన్కి వెళ్ళింది. అంటే ఈ బాటమ్ నుంచి ఈ టాప్ వెళ్ళడానికి బట్టి టైం, దీన్నే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటారు. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి బట్టి టైం ఏంది నానా, టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఆ టైమ్ ఆఫ్ ఫ్లైట్ నేను కనుక్కోబోతుంది. క్లియర్ అమ్మా? వెరీ గుడ్. మరి ఈ టైమ్ ఆఫ్ ఫ్లైట్ జనరల్ దానికి అయితే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏంటి, ఇగో గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్ట్ చేస్తే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏంది 2u sin θ by g కదా. మరి దీనికి కూడా టైమ్ ఆఫ్ ఫ్లైట్, ఇగో దీనికి కూడా టైమ్ ఆఫ్ ఫ్లైట్ సేమా? కాదు. ఇక్కడ ఇంక్లైన్డ్ ప్లేన్ మీద బాడీని ప్రొజెక్ట్ చేస్తున్నాం, ఇక్కడ గ్రౌండ్ నుంచి బాడీని ప్రొజెక్ట్ చేసాడు. ఇది గ్రౌండ్ టు గ్రౌండ్, ఇది ఇంక్లైన్డ్ ప్లేన్ టు ఇంక్లైన్డ్ ప్లేన్, బాటమ్ ఆఫ్ ది ఇంక్లైన్డ్ ప్లేన్ టు టాప్ ఆఫ్ ది ఇంక్లైన్డ్ ప్లేన్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి బట్టే టైం వేరు, ఈ టైం వేరు, డిఫరెంట్ వస్తుంది మనకి. రైటా? వెరీ గుడ్. ఇప్పుడు చూద్దాం టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కుందాం.
టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కోవడానికి జనరల్ ఫార్ములా మనం ఇది చేస్తాం. యాక్చువల్లీ డైరెక్ట్గా చూడండి, ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అన్నాం. ఎస్ అంటే ఏంటి? ఇప్పుడు మనం హారిజెంటల్గా తీసుకోవాలన్నా వర్టికల్గా తీసుకోవాలన్నా టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే? ఇగో ఇదిరా, ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి బట్టి టైమే కదా టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఇదే కదా టైమ్ ఆఫ్ ఫ్లైట్. అంటే బాడీ చూడు, ఇక్కడికి అప్వర్డ్ జర్నీ, మళ్ళీ ఇది డౌన్వర్డ్ జర్నీ. అంటే అప్వర్డ్ జర్నీ అంటే పాజిటివ్ వై యాక్సెస్ మీద వెళ్ళినట్టు, డౌన్వర్డ్ జర్నీ అంటే నెగిటివ్ వై డైరెక్షన్ వెళ్ళినట్టు. పాజిటివ్ వై డైరెక్షన్, నెగిటివ్ వై డైరెక్షన్. ఇక్కడ కూడా అంతే కదా, చూడు ఇగో పాజిటివ్ వై డైరెక్షన్, నెగిటివ్ వై డైరెక్షన్. అంటే బాడీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు, అంటే ఇక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక్కడ ఎండ్ అయ్యేంత వరకు వై యాక్సెస్ మీదనే దాని జర్నీ ఉంది, కానీ ఎక్స్ యాక్సెస్ మీద ఉందా? లేదు. అర్థమవుతుందా? కాబట్టి మనం వర్టికల్ కాంపోనెంట్సే తీసుకోవాలి, హారిజంటల్ కాంపోనెంట్స్ కాదు. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఇగో ఇలా ఇలా పైకి కిందకి, అంటే వై కాంపోనెంట్సే తీసుకోవాలి మనం. క్లియర్? వెరీ గుడ్, వెరీ నైస్. కాబట్టి దీని ఏమనాలా? వై కాంపోనెంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, వై కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ, వై కాంపోనెంట్ ఆఫ్ యాక్సిలరేషన్. ఇక్కడ రాసేద్దాం మనం. ఎస్ వై అంటే ఇది నాన్న వర్టికల్ డిస్ప్లేస్మెంట్, అంటే ఇక్కడ 0. వై వర్టికల్ డిస్ప్లేస్మెంట్ 0 చెప్పగలవా? ఇప్పుడు బాడీ ఇక్కడ స్టార్ట్ అయిందిరా, ఇక్కడ అంటే ఎక్కడ? ఇంక్లైన్డ్ ప్లేన్ మీద స్టార్ట్ అయింది. ఎక్కడికి వచ్చింది? మళ్ళీ ఇంక్లైన్డ్ ప్లేన్ మీదకే వచ్చింది. అంటే వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ యాక్చువల్లీ? ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్. ద షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ పాత్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ ఫైనల్, దట్ ఈస్ డిస్ప్లేస్మెంట్. మరి అంటే డిస్ప్లేస్మెంట్ అంటే రెండే చూసుకోవాలి, ఒకటి ఇనిషియల్ పాయింట్, ఇంకోటి ఫైనల్ పాయింట్. ఇనిషియల్ పాయింట్ ఏంది? ఇంక్లైన్డ్ ప్లేన్. ఫైనల్ పాయింట్ కూడా ఏంది? ఇంక్లైన్డ్ ప్లేన్. ఇనిషియల్ పాయింట్ ఇంక్లైన్డ్ ప్లేనే, ఫైనల్ పాయింట్ కూడా ఇంక్లైన్డ్ ప్లేనే. ఇగో ఇది ఇనిషియల్ పాయింట్ ఇంక్లైన్డ్ ప్లేన్, ఇట్లా పైకి వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వచ్చింది? ఇంక్లైన్డ్ ప్లేన్. ఇనిషియల్ పాయింట్ ఇంక్లైన్డ్ ప్లేన్, ఫైనల్ పాయింట్ ఇంక్లైన్డ్ ప్లేన్. అంటే వర్టికల్ డిస్ప్లేస్మెంట్ 0. అరే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఎండ్ అయిందిరా, ఇది హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ బాబు. వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇది, ఇప్పుడు ఇక్కడ చెప్తాను చూడు, ఇది ఇలా వెళ్ళిందిరా, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది కదా, అంటే ఇగో ఇది హారిజంటల్ డిస్ప్లేస్మెంట్. ఇట్లా వర్టికల్ డిస్ప్లేస్మెంట్. హారిజంటల్గా చూద్దాం ఫస్ట్ మనం. హారిజంటల్ కంటే ఇగో ఇట్లా ఇనిషియల్ పాయింట్ ఇది, ఇగో ఫైనల్ పాయింట్ ఇది. అంటే ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ రెండు వేరు వేరు, కాబట్టి హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. అంటే ఈ నుంచి ఇడికి 10 మీటర్స్ 6 మీటర్స్ ఉంటుంది. వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఏంటి? ఇట్లా చూడాలి మనం. ఇనిషియల్ పాయింట్ ఏంది? ఇగో ఇదే, అంటే ఇంక్లైన్డ్ ప్లేనే. ఫైనల్ పాయింట్ కూడా ఏంది? ఇంక్లైన్డ్ ప్లేనే. రెండు సేమ్ కదా, కాబట్టి వర్టికల్ డిస్ప్లేస్మెంట్ 0. ఇంకా నీకు క్లారిటీగా అర్థం కావడానికి కోసం, నీకోసం, నీ ఆరోగ్యం కోసం నేను ఇక్కడ చెప్తాను చూడు. మళ్ళీ ఎక్కువ ఆలోచిస్తే ఆరోగ్యం ఖరాబ్ అయింది, కాబట్టి నీకోసం, నీ ఆరోగ్యం కోసం. రైటా? రైట్. ఇక్కడ నేను ఇలా చేస్తాను చూడు, ఇలా వెళ్ళింది. నేను దీని మీద డిఫరెంట్ పాయింట్స్ తీసుకుంటాను. ఇగో ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇగో ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటాను. ఓకేనమ్మా? సో బాడీ ఓ దగ్గర స్టార్ట్ అయ్యి ఇగో ఇక్కడికి వెళ్ళింది అనుకో, అప్పుడేంది? ఇది హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ అంతాయి బాబు 6 మీటర్స్. వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అంటాయి బాబు 10 మీటర్స్. అంటే ఇది ఇనిషియల్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్. ఇగో హారిజంటల్ డిస్ప్లేస్మెంట్, వర్టికల్ డిస్ప్లేస్మెంట్. ఇగో ఇది వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇగో ఇది, ఇగో ఇనిషియల్ పాయింట్ ఇంక్లైన్డ్ ప్లేన్, ఫైనల్ పాయింట్ ఇగో ఇది. ఇగో బాడీ ఇక్కడ రీచ్ అయింది, ఇగో ఇనిషియల్ పాయింట్ అంటే ఇంక్లైన్డ్ ప్లేన్, ఫైనల్ పాయింట్ అంటే ఇగో ఇది. ఇగో ఇది 12 మీటర్స్ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఇది. ఇగో ఇక్కడ కూడా ఇంక్లైన్డ్ ప్లేన్, ఇగో ఇది ఇనిషియల్ పాయింట్, ఫైనల్ పాయింట్ అంటే ఇగో ఇది. ఇదంతా బాబు 3 మీటర్స్. ఇది వర్టికల్ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు చూడు, బాడీ ఇక్కడ ఉన్నప్పుడు ఇది హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ రా 7 మీటర్స్. వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇగో ఇది. ఇగో ఇది హారిజంటల్, ఇక్కడ ఉన్నప్పుడు హారిజంటల్గా ఇది ఇనిషియల్, ఇది ఫైనల్. హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ 10 మీటర్స్, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ 3 మీటర్స్. ఇగో ఇక్కడ ఉన్నప్పుడు ఏంటి? హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఉంది, ఈ నుంచి ఇడికి 20 మీటర్స్ హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఉంది. మరి వర్టికల్ డిస్ప్లేస్మెంట్? ఇగో దీనికి వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఉందిరా. ఇనిషియల్ పాయింట్ ఇగో ఇంక్లైన్డ్ ప్లేన్, ఫైనల్ పాయింట్ ఇది. ఇనిషియల్ పాయింట్ ఇంక్లైన్డ్ ప్లేన్, ఫైనల్ పాయింట్ ఇది. అంటే ఇప్పుడు దీనికి వర్టికల్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలంటే ఇనిషియల్ పాయింట్ ఏమో ఇంక్లైన్డ్ ప్లేన్, ఫైనల్ పాయింట్ కూడా ఇంక్లైన్డ్ ప్లేన్ అనా? కాదు. కాబట్టి వర్టికల్ డిస్ప్లేస్మెంట్ 12 మీటర్స్. ఇగో దీనికి చూడు, ఈ రెండు పాయింట్, ఇదేమో ఇనిషియల్ పాయింట్ ఏమో ఇంక్లైన్డ్ ప్లేన్, ఫైనల్ పాయింట్ ఏమో ఇగో ఇది. రెండు డిఫరెంట్ పాయింట్స్ కదా,
కాబట్టి వర్టికల్ డిస్ప్లేస్మెంట్ 3 సెంటీమీటర్స్. ఇగో ఇదేంటి, ఇంక్లైన్డ్ ప్లేన్, అదే ఇనిషియల్ పాయింట్ ఇంక్లైన్డ్ ప్లేనే, ఫైనల్ పాయింట్ కూడా ఇంక్లైన్డ్ ప్లేనే. మరి వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఉందా? హారిజంటల్ ఉంది కానీ వర్టికల్ ఉందా? లేదు. కానీ ఇగో ఇక్కడ ఉన్నప్పుడు ఏంది, హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఉంది, వర్టికల్ ఉంది. ఇక్కడ ఉన్నప్పుడు హారిజంటల్ డిస్ప్లేస్మెంట్, వర్టికల్. ఇక్కడ ఉన్నప్పుడు కూడా హారిజంటల్, వర్టికల్. ఇక్కడ ఉన్నప్పుడు హారిజంటల్ ఉంది కానీ వర్టికల్ ఉందా? లేదు. అది అనమాట, అర్థమైందా? కాబట్టి SY వర్టికల్ డిస్ప్లేస్మెంట్ 0. ఎందుకని వర్టికల్ డిస్ప్లేస్మెంట్ 0? ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే, అంటే ఇనిషియల్ పాయింట్ ఇంక్లైన్డ్ ప్లేనే, ఫైనల్ పాయింట్ కూడా ఇంక్లైన్డ్ ప్లేనే. అంటే ఇట్లా వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఎంత నాన్న? 0. అది జాగ్రత్తగా వినాలి. క్లియర్? ఎస్. SY 0. UY, వాట్ ఈజ్ UY? UY ఈజ్ ఈక్వల్, ఆల్రెడీ మనం కష్టపడి కనుక్కున్నాం కదా. UY అంటే ఇది U sin ఆల్ఫా. U sin ఆల్ఫా. AY కూడా కనుక్కున్నాం కదా కష్టపడి. AY అంటే ఏమిరా? ఇదిగో AY, Y డైరెక్షన్ లో, ఇగో ఇదే కదా AY మైనస్ G కాస్ బీటా. ఎందుకంటే నెగిటివ్ Y డైరెక్షన్ ఉంది కాబట్టి మైనస్ G కాస్ బీటా, మైనస్ G కాస్ బీటా. క్లియర్? సో ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులో రాసేద్దాం. S ఈజ్ ఈక్వల్, రైట్ చూడు, S ఈజ్ ఈక్వల్ UT ప్లస్ హాఫ్ AT స్క్వేర్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ కోసం Y. SY అంటే అన్నా 0. UY U sin ఆల్ఫా ఆఫ్ AY అంటే మైనస్ కాబట్టి ఇక్కడ మైనస్ రాసేస్తాను, మైనస్ G కాస్ బీటా ఇంటూ T ఉంది కదా ఇక్కడ. T అంటే ఏది ఇక్కడ? టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఉందిగా, మళ్ళీ అదే రాస్తాను నేను. UY అంటే మళ్ళీ ఒకసారి U sin ఆల్ఫా. T అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏందిరా? క్యాపిటల్ T కదా. ఎస్, మైనస్ ఆఫ్ AY అంటే మైనస్ కాబట్టి మైనస్ G కాస్ బీటా అంటాను. T అంటే T స్క్వేర్, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి బట్టి రైట్ ఇక్కడ U sin ఆల్ఫా Tని ఇక్కడ రాసేస్తాను నేను, లేదా ఇట్లా T ఇంటూ U sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఇదేంది నాన్న? T స్క్వేర్ ఇంటూ, లేదా డైరెక్ట్ ఇట్లా రాయచ్చు, T స్క్వేర్ ఇంటూ G కాస్ బీటా బై 2. అంతే కదా, ఈ మైనస్ అటు పోతే ప్లస్ అయిపోయింది కదా. రైట్, ఇక్కడ T, ఇక్కడ T, ఇంకొక T ఉంటుందిగా ఇక్కడ, లేదా దీన్ని ఇటు తీసుకొద్దాం, ఏమవుతుంది? 2U sin ఆల్ఫా క్రాస్ మల్టిప్లికేషన్. ఇంకో T ఉంటుంది కదా నాన్న, T ఇంటూ G కాస్ బీటా. ఇప్పుడు ఫైనల్లీ T ఈజ్ ఈక్వల్ టు ఏం రా? 2U sin ఆల్ఫా బై G కాస్ బీటా. ఇది ఫార్ములా. అర్థమైనా? టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే మనకి ఏమొచ్చింది నాన్న? ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి పట్టే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏమొచ్చింది? 2U sin ఆల్ఫా బై G కాస్ బీటా. ఇంకా దీన్ని ఎట్లా రాస్తున్నాం మనం? ఎట్లా రాయొచ్చు ఇది? ఆర్, దీన్ని కాంపోనెంట్స్ లో చెప్పాలంటే T ఈజ్ ఈక్వల్ టు 2కి 2 U sin ఆల్ఫా అంటే U sin ఆల్ఫా. చూడు, U sin ఆల్ఫా, ఇదిగో U sin ఆల్ఫా అంటే UY కదా. ఇదిగో UY ఈజ్ ఈక్వల్ U sin ఆల్ఫా కదా, కాబట్టి దీన్ని UY అన్నాం. సో G కాస్ బీటా, ఇదిగో G కాస్ బీటా, ఇగో G కాస్ బీటా అంటే ఏ డైరెక్షన్ లో ఇది? అంటే దీన్ని GY అనొచ్చు. అంటే Y డైరెక్షన్ లో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీని G కాస్ బీటా అంటారు. దీన్ని ఏమంటారు? GX అనొచ్చుగా. X డైరెక్షన్ లో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ GX, అంతేనా కదా. సో GY, కాబట్టి దీన్ని ఏమనాలమ్మా? GY. ఇగో ఇది అదేనా? T ఈజ్ ఈక్వల్ ఈ ఫార్ములా, లేదా కాంపోనెంట్ చెప్తే ఇట్లా. దేనికి ఫార్ములా ఇది? టైమ్ ఆఫ్ ఫ్లైట్. బాగా గుర్తుపెట్టుకోవాలా, ఉన్నాయే 3 ఫార్ములాస్ కదా. ఈ 3 ఫార్ములాస్ని బాగా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు దీని మీద వచ్చే ఏ ప్రాబ్లం చేయొచ్చు కదా. పెద్దగా ఫార్ములాస్ ఏం లేవు, 3 ఫార్ములాస్. అందులో ఒకటి వచ్చేసింది మనకి, T ఈజ్ ఈక్వల్ 2 sin ఆల్ఫా బై G కాస్ బీటా. ఇప్పుడు ఏం కనుక్కుందాం మనం? మ్యాక్సిమం హైట్కి ఈక్వేషన్ కనుక్కుందాం. నెంబర్ 2, మ్యాక్సిమం హైట్. H మ్యాక్సిమం. ఓకేనమ్మా, వెరీ గుడ్. మ్యాక్సిమం హైట్ అంటే రైట్, ఇగో ఇది మ్యాక్సిమం హైట్ అంటే, ఇగో ఇది ఉందా, ఈ బాడీ మ్యాక్సిమం ఇంత హైట్ కంటే ఎక్కువ వెళ్ళలేదు కదా. ఇగో ఈ హైట్ని ఏమంటున్నానా? ఇగో ఈ హైట్ని
ఈ హైట్ని ఏమంటున్నానా మ్యాక్సిమం హైట్, మ్యాక్సిమం హైట్. లేదా ఇక్కడ చూస్తే ఇగో ఈ హైట్ని మ్యాక్సిమం హైట్ అంటాం. రైట్. మరి మ్యాక్సిమం హైట్ కావాలంటే నేను హారిజంటల్ తీసుకోవాలా వర్టికల్ తీసుకోవాలా కాంపోనెంట్స్? వర్టికల్ కాంపోనెంట్. మ్యాక్సిమం హైట్ అంటే గ్రౌండ్ నుంచి ఈ హైట్ని మ్యాక్సిమం హైట్ అంటారు. అంటే ఇంక్లైన్డ్ ప్లేన్ నుంచి ఈ బాడీ ఎంత హైట్ వెళ్ళింది, ఇగో ఈ హైట్ గ్రౌండ్ నుంచి, ఇది అంటే వై యాక్సిసే ఇది. అరే గ్రౌండ్ నుంచి ఎంత హైట్ వెళ్ళింది, ఇది మ్యాక్సిమం హైట్. అంటే ఏం తీసుకోవాలి నేను, వై కాంపోనెంట్స్ తీసుకోవాలి, వై యాక్సిస్గా. మ్యాక్సిమం హైట్ అంటే వై మీద నువ్వు మెజర్ చేస్తావు, ఎక్స్ మీదనా, వై మీద, ఇట్లా. కాబట్టి వై కాంపోనెంట్ తీసుకోవాలి మ్యాక్సిమం హైట్ అంటే. క్లియర్ అమ్మా? సో మ్యాక్సిమం హైట్ అంటే మళ్ళీ ఇక్కడ నేనేం తీసుకోవాలి, ఎస్ ఈజ్ ఈక్వల్, అలా కాకుండా వేరే మెథడ్లో చేద్దాం, ఈజీగా వస్తుంది. దీన్ని ఇట్లా కాకుండా వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2as రాస్తే ఈజీగా వచ్చేస్తుంది. అన్ని వర్టికల్ కాంపోనెంట్గా యూవై, యూవై, ఏవై, ఎస్వై. ఒక్కసారి దీన్ని అద్భుతంగా ఇక్కడ రాసేద్దాం మనం. రైటా? రైట్. ఓకే. ఇక్కడ ఎస్వై అంటే ఏంటి అసలు? వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? హెచ్ 100%. వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అంటే హెచ్ మ్యాక్సిమే కదా. చూడు వర్టికల్గా ఎంత హైట్ వెళ్ళింది, ఇది ఇదే కదా వర్టికల్ డిస్ప్లేస్మెంట్. బాడీ మ్యాక్సిమం హైట్ దగ్గర ఉన్నప్పుడు అంటే ఇగో ఇక్కడ ఉన్నప్పుడు, మ్యాక్సిమం హైట్ దగ్గర ఉన్నప్పుడు అంటే ఇగో ఇక్కడ ఉన్నప్పుడు, ఈ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఏంటి? మ్యాక్సిమం హైట్. ఇదే కదా వర్టికల్ డిస్ప్లేస్మెంట్, మ్యాక్సిమం హైట్ దగ్గర ఉన్నప్పుడు. కాబట్టి ఏమనాలి దీన్ని, హెచ్ మ్యాక్స్. కాబట్టి యూవై, యూవై ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న, యూవై ఈజ్ ఈక్వల్ టు అంటే తెలుసు మనకి, యూవై ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ ఆల్ఫా, యూ సైన్ ఆల్ఫా. కాబట్టి వివై ఈజ్ ఈక్వల్ టు ఏది నాన్న, వివై ఈజ్ ఈక్వల్ టు 0, 100%. వై ఇక్కడ చూడు, బాడీ ఇలా వెళ్ళింది కదా, ఇగో ఇక్కడ చెప్తాను. ఇక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడ గతంలో చెప్పింది నేను, వివై ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఇట్లా వెలాసిటీ ఉంటుంది కానీ ఇట్లా వెలాసిటీ ఉంటుంది కదా, వివై ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోవాలిగా మనం. నేను మోషన్ అనే ప్లేన్ వీడియో నెంబర్ 1లో చెప్పిన, మ్యాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ, వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎంతమ్మా, 0. కాబట్టి దీన్ని ఏమనాలి ఇప్పుడు నేను, 0. అండ్ ఏవై, ఏవై ఈజ్ ఈక్వల్ టు ఏంద్రా బాబు, నెగిటివ్ డైరెక్షన్లో యాక్సిలరేషన్ ఎంత నాన్న, నెగిటివ్ డైరెక్షన్లో యాక్సిలరేషన్ జీ కాస్ బీటా, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో యాక్సిలరేషన్ జీ సైన్ బీటా. కాబట్టి జీ కాస్ బీటా. వెరీ గుడ్. జీ కాస్ బీటా మైనసా ప్లసా, మైనస్, నెగిటివ్ డైరెక్షన్ ఉంది కాబట్టి. రైట్. ఇందులో రాసేద్దాం అద్భుతంగా మనం. వివై అంటే ఏంది నాన్న, 0. యువై, యువై అంటే ఏదైంది, యూ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2. ఏవై, ఏవై అంటే మైనస్ ఇక్కడ రాసేస్తానా, జీ కాస్ బీటా. ఏమే ఎస్వై, ఎస్వై అంటే హెచ్ మ్యాక్సిమం. ఇది అవసరం లేదు, మైనస్ ఇదేంటి యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 2g కాస్ బీటా ఇంటూ మ్యాక్సిమం హైట్. నాకు కావాల్సింది మ్యాక్సిమం హైట్ కదా, కాబట్టి ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ కదా. మ్యాక్సిమం హైట్ ఈజ్ ఈక్వల్ ఏమే, ఇక్కడ ఏముంది, యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై 2g కాస్ బీటా. వెరీ సింపుల్. ఇదే కదా మనకు కావాల్సింది. ఏమే దీని కాంపోనెంట్స్లో చెప్పాలంటే, మ్యాక్సిమం హైట్ ఈజ్ ఈక్వల్ యూ సైన్ ఆల్ఫా. యూ సైన్ ఆల్ఫా అంటే ఏంది, యూవై కదా. అరే యూ సైన్ ఆల్ఫా అని యూవై అంటాం కదా, యూవై స్క్వేర్ బై 2కి 2 జీ కాస్ బీటా. ఇగో జీ కాస్ బీటా అంటే ఏవై కదా, ఏవైనే మనం జీవై కూడా అనొచ్చు కదా, వై డైరెక్షన్లో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. కాబట్టి దీన్ని ఏమన్నా మనం జీవై. ఇగో కాంపోనెంట్స్లో చెప్తే ఇలా చెప్పాలి. జనరల్ అయితే ఇది గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్షన్ ఫార్ములా కూడా ఇదే, కాకపోతే అక్కడ ఏంటి యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై 2g అని వచ్చింది, ఇక్కడ ఇది రాలేదు. గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్షన్లో చెప్పాను కదా ఆల్రెడీ. ఏమే ఇదిగో గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్షన్లో మ్యాక్సిమం అయితే ఏమొచ్చింది, యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. ఇందాకేమొచ్చింది మరి, ఇప్పుడు మనకేమొచ్చింది, యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై 2g కాస్ బీటా. ఇక్కడ ఎక్స్ట్రా కాస్ వచ్చింది, అంతేనా కదా. ఇగో అర్థమవుతుందమ్మా. వెరీ గుడ్. 2 ఫార్ములాస్ అయిపోయినాయి ఇప్పటికి. ఒకటి టైమ్ ఆఫ్ ఫ్లైట్, చెప్పండి టైమ్ ఆఫ్ ఫ్లైట్, 2u సైన్ ఆల్ఫా బై జీ కాస్ బీటా. మ్యాక్సిమం హైట్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై 2g కాస్ బీటా. గుర్తుపెట్టుకోండి. థర్డ్ ఏం చెప్పబోతాను నేను, రేంజ్కి ఫార్ములా చెప్పబోతాను నేను. థర్డ్
రేంజ్, హారిజంటల్ రేంజ్. రేంజ్ అంటే హారిజంటల్ డిస్ప్లేస్మెంట్నే మనం రేంజ్ అంటాం. చాలా జాగ్రత్తగా వినాలా, అద్భుతంగా వినాలా, మామూలు కాదు. ఇగో రేంజ్ అంటే తెలుసా, ఇగో ఇక్కడ నుంచి ఇగో ఇక్కడ వరకు, ఇగో దీన్ని రేంజ్ అంటాం మనం. ఇగో ఇది రేంజ్ అంటే. లేదా నేను ఇక్కడ చెప్తాను చూడు, అది నీకు ఇంక్లైన్ ప్లేన్ మీద అర్థం కాకపోతే ఈ డయాగ్రామ్ చూసుకోమని చెప్పాను నేను. ఇగో ఇది రేంజ్ అంటే, అర్థమవుతుందమ్మా? సో రేంజ్ని కనుక్కోవాలంటే ఒకసారి ఇక్కడ చూద్దాం మనం. రేంజ్ని కనుక్కోవాలంటే డైరెక్ట్గా మనం ఎస్ ఈజ్ ఈక్వల్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ వేసి చేసేద్దాం. ఎస్ ఈజ్ ఈక్వల్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. రేంజ్ అంటే హారిజంటల్ రేంజ్ కదా. రేంజ్ అంటే ఏమినా హారిజంటల్ కదా. ఇగో ఇట్లా ఇట్లా ఎక్స్ డైరెక్షన్లో ఉన్నదాన్ని హారిజంటల్ అంటారు. ఇగో ఇట్లా, ఇగో ఇది హారిజంటల్, ఇగో ఎక్స్ డైరెక్షన్. దాన్నే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన ఇట్లా ఇట్లా తిప్పి. ఇగో ఇది రేంజ్ అంటే ఇది. అంటే రేంజ్ అంటే ఇది, ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్, ఏ డైరెక్షన్ లో డిస్టెన్స్ రేంజ్ అంటాం ఏమమ్మా, హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ నే మనం రేంజ్ అంటాం. ఇగో ఇది అంటే ఇదేంది, ఎక్స్ డైరెక్షనా వై డైరెక్షనా, ఎక్స్ డైరెక్షన్. ఎక్స్ డైరెక్షన్ లో ఉన్న డిస్ప్లేస్మెంట్ ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి, ఎక్స్ ఓ నుంచి ఏకి, ఇగో ఈ డిస్ప్లేస్మెంట్ ని లేదా ఈ డిస్టెన్స్ ని మనం ఏమంటాం, మనం రేంజ్. అంటే ఎక్స్ డైరెక్షన్ లో కదా మనం తీసుకునేది డిస్ప్లేస్మెంట్, కాబట్టి ఎక్స్ కాంపోనెంట్సా వై కాంపోనెంట్సా, ఎక్స్ కాంపోనెంట్ తీసుకోవాలి. క్లియర్? అందుకనే ఎస్ఎక్స్ యుఎక్స్ ఏఎక్స్. ఎస్ఎక్స్ అంటే హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ నే మనం ఏమంటాం, మనం రేంజ్ కదా. ఎస్, ఇగో దీన్నే మనం ఎస్ఎక్స్ అంటాం రా, హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ నే రేంజ్ అంటాం. రైట్. తర్వాత యుఎక్స్ అంటే తెలుసు కదా, హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ యు కాస్ ఆల్ఫా. ఏఎక్స్ అంటే ఎక్స్ డైరెక్షన్ లో ఉన్న యాక్సిలరేషన్ ఏమంటున్నానా, ఇగో ఎక్స్ డైరెక్షన్, ఇది వై డైరెక్షన్ లో యాక్సిలరేషన్, ఎక్స్ డైరెక్షన్ లో యాక్సిలరేషన్, ఇదిగో ఎక్స్ డైరెక్షన్ లో యాక్సిలరేషన్, వై డైరెక్షన్ లో ఎక్స్ డైరెక్షన్ లో యాక్సిలరేషన్ జీ సైన్ బీటా, కానీ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ ఉంది కాబట్టి మైనస్ సైన్ బీటా, మైనస్ జీ సైన్ బీటా. అది వచ్చినాడు. దీన్ని కొంచెం పైకి రాద్దాం, ఓకేనా, అద్భుతంగా రాద్దాం, మామూలుగా కాదు. రైట్. ఎస్ ఈజ్ ఈక్వల్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఎస్ఎక్స్ యుఎక్స్ ఏఎక్స్. ఏమే ఎస్ఎక్స్ అంటే ఏమిరా, రేంజ్. ఆర్ యుఎక్స్ యు కాస్ ఆల్ఫా. టీ టీ అంటే ఏంది, ఇక్కడ టైమ్ ఆఫ్ ఫ్లైట్ కదా. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా అనుకున్నాగా, అద్భుతంగా అనుకున్నాగా మనం. ఏంటది, 2u సైన్ ఆల్ఫా బై జీ కాస్ బీటా. గుర్తుపెట్టుకోవాలా ఇది. ఇగో ఆఫ్ ఏఎక్స్, ఏఎక్స్ అంటే మైనస్ జీ సైన్ బీటా, ఇక్కడ మైనస్ రాసిన జీ సైన్ బీటా. టీ స్క్వేర్ అంటే ఏంటి, టీని ఏమన్నా టైం ఏమన్నా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే టైం, టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ హోల్ స్క్వేర్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే మళ్ళీ 2u సైన్ ఆల్ఫా బై జీ కాస్ బీటా హోల్ స్క్వేర్. చూడు, వెరీ గుడ్, వెరీ నైస్. ఆర్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ చూద్దాం మనం, 2కి 2 రాసేద్దాం, యూ ఇంటూ యూ, యూ స్క్వేర్ వచ్చినాడా, సైన్ ఆల్ఫా, ఇక్కడ ఏముందిరా కాస్ బీటా, సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా ఏమే కాస్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా, రైట్, ఓకే, బై జీ కాస్ బీటా, జీ కాస్ బీటా, ఓకే. దీని ఏముందా నాన్న, జీ సైన్ బీటా, జీ సైన్ బీటా ఇంటూ హోల్ స్క్వేర్ కాదు, 2 స్క్వేర్ అంటే ఏమిరా 4, యూ స్క్వేర్ ఏమే సైన్ స్క్వేర్ ఆల్ఫా బై కింద 2 ఉంది ఇంటూ జీ స్క్వేర్ కాస్ స్క్వేర్ బీటా. సో ఆర్ ఇజ్ ఈక్వల్, ఇక్కడ ఏం మిగిలింది, 2 టైమ్స్ కదా, వెరీ గుడ్. ఇక్కడ జీ సైన్ బీటా, ఇగో ఇక్కడ జీ కాస్ బీటా, అంటే ఇక్కడ జీ క్యాన్సిల్ అయింది, ఇక్కడ రాద్దాం చూడు, 2u స్క్వేర్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా, వెరీ గుడ్, బై ఆల్ఫానేనా, కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా, రైట్, ఓకే, జీ కాస్ బీటా, జీ కాస్ బీటా మైనస్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, జీజీ క్యాన్సిల్ అయిపోయిందిగా, ఇక్కడ 2u స్క్వేర్, చూడు 2u స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా సైన్ బీటా ఉంది, ఇక్కడ సైన్ స్క్వేర్ ఆల్ఫా సైన్ బీటా బై ఇక్కడ ఏమైంది, ఒక జీ ఉంది కదా, జీ అక్కడ
కాస్ స్క్వేర్ బీటా. దీన్ని మనం ఎల్సిఎం చేయొచ్చు కదా, ఇక్కడ చేస్తాను చూడు, ఎల్సిఎం చేస్తాను అద్భుతంగా. ఇగో ఎల్సిఎం చేస్తే ఏంది నాన్న, ఇక్కడ ఈ జీ కాస్ స్క్వేర్ బీటా, ఇక్కడ జీ కాస్ బీటా, అంటే జీ కాస్ స్క్వేర్ బీటా ఉంటుంది. ఇగో జీ కాస్ బీటా పోయింది అనుకో, ఇంకో కాస్ ఉంటుంది కదా ఇక్కడ, కాస్ బీటా ఇక్కడ రాసేస్తాను నేను, 2u స్క్వేర్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా, వెరీ గుడ్. ఇంకోటి ఇక్కడ కాస్ బీటా, ఎందుకంటే జీ కాస్ బీటా ఇంకో కాస్ బీటా ఉంది కాబట్టి ఇక్కడ రాసేస్తా, మైనస్ ఇక్కడే ఉంది నాన్న 2u స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా, ఎందుకంటే ఈ జీ కాస్ స్క్వేర్ బీటా క్యాన్సిల్ కాబట్టి డైరెక్ట్ ఇదే వస్తుంది, 2u స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా సైన్ బీటా, రైటా. సో దట్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2u స్క్వేర్ సైన్ ఆల్ఫాని కామన్ ఇద్దాం, 2u స్క్వేర్ సైన్ ఆల్ఫా బై కింద ఎంత ఉందిరా, జీ కాస్ స్క్వేర్ బీటా కామన్ ఇద్దాం. ఇందులో ఏం కామన్ తీసినా 2u స్క్వేర్ సైన్ ఆల్ఫా, ఇక్కడ కూడా 2u స్క్వేర్ సైన్ ఆల్ఫా, ఇప్పుడు అయితే ఇక్కడ కాస్ ఆల్ఫా కాస్ బీటా, ఇక్కడ ఏముంది నాన్న 2u స్క్వేర్ సైన్ ఆల్ఫా అంటే సైన్ స్క్వేర్లో సైన్ ఆల్ఫా మాత్రమే కామన్, ఇంకో సైన్ ఆల్ఫా ఉందిగా, సైన్ ఆల్ఫా సైన్ బీటా, ఎస్ వెంకట్, ఆల్ఫా ప్లస్ బీటా అయింది ఇక్కడ, 2u స్క్వేర్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై జీ కాస్ స్క్వేర్ బీటా అయింది ఇక్కడ, అదేనా ప్లస్ బీటా. సెకండ్ది ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాం, టాప్ టు బాటమ్, టాప్ టు డౌన్ లేదా బాటమ్ ఎట్లయినా కాదు, ఓకేనా, వెరీ గుడ్. దాన్ని కూడా మనం అద్భుతంగా నేర్చుకుందాం ఇక్కడ, రైట్ చూడండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే చాలా జాగ్రత్తగా వినండి, అద్భుతంగా వినండి, ఇది ఇంక్లైన్డ్ ప్లేన్. ఇప్పుడు బాడీని ఇగో ఇక్కడ నుంచి నేను ప్రొజెక్ట్ చేస్తాను, అంటే టాప్ నుంచి ఇగో ఇలా ప్రొజెక్ట్ చేశాను, అప్పుడు బాడీ ఏమైంది నాన్న, ఇలా వచ్చి ఇగో ఇక్కడ గ్రౌండ్ తాకింది, టాప్ నుంచి బాటమ్కి. ఇక్కడ కూడా మనం ఎక్స్ వై యాక్సిస్గా ఫీల్ కావాలిగా, ఎస్ అదే రాస్తాను నేను, ఎక్స్ యాక్సిస్ అంటే ఈ లైన్ని ఎక్స్ యాక్సిస్ అనుకున్నాం, అలాంగ్ ద ఇంక్లైన్డ్ ప్లేన్ ఎక్స్ యాక్సిస్ రా, ఇగో దీన్ని పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అనుకుందాం, ఇప్పుడు అక్కడ దాకా ఇక్కడ దీన్ని నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అనుకుందాం కదా. ఇంతకుముందు బాడీని ఇలా వేసినప్పుడు అది పాజిటివ్ ఇది నెగిటివ్ అనుకున్నాం, ఇప్పుడు బాడీని ఇటు వేసినప్పుడు బాడీ ఇటు వెళ్తుంది కాబట్టి ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ అయింది, ఇంతకుముందు ఇలా వెళ్ళింది కాబట్టి అది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అయింది, క్లియరా, వెరీ గుడ్. మరి ఇంక్లైన్ అలాంగ్ ద ఇంక్లైన్ ప్లేన్ ఎక్స్ యాక్సిస్, పర్పెండిక్యులర్ టు ది ఇంక్లైన్ ప్లేన్ వై యాక్సిస్, ఇగో ఇంక్లైన్ ప్లేన్ కి పర్పెండిక్యులర్ ప్లేన్, పర్పెండిక్యులర్ అంటే ఇది, ఇగో ఇది వై యాక్సిస్, ఇది పాజిటివ్ వై యాక్సిస్ ఇది నెగిటివ్ వై యాక్సిస్, ఓకేనా. బాడీని ప్రొజెక్ట్ చేశాను, ఇక్కడ కొంచెం దీన్ని మంచిగా రాద్దాం, బాడీని ఇగో ఇట్లా ఇలా ఇట్లా ప్రొజెక్ట్ చేసిన యూ స్పీడ్తో, రైటా, రైట్. ఇగో ఇది ఎక్స్ యాక్సిస్, ఇగో ఇది వై యాక్సిస్. మరి ఆల్ఫా అంటే ఏందిరా, ఆల్ఫా ఇస్ యాంగిల్ బిట్వీన్ ఇగో ప్రొజెక్టైల్ అండ్ ఇంక్లైన్డ్ ప్లేన్, ఇంక్లైన్డ్ ప్లేన్ కి ఇగో ఈ బాడీ ప్రొజెక్టైల్ కి మధ్య యాంగిల్ ఎంత నాన్న, ఆల్ఫా. యాంగిల్ బిట్వీన్ ఇంక్లైన్డ్ ప్లేన్ అండ్ హారిజాంటల్ ప్లేన్ బీటా, అర్థమైనా. ఇక్కడ కూడా యూని జీని 2 కాంపోనెంట్స్ గా రిజల్ట్ చేద్దాం, సేమ్ యూ ఈజ్ రిజల్ట్ ఇంటూ 2 కాంపోనెంట్స్, ఏంటది హారిజాంటల్ కాంపోనెంట్ వర్టికల్ కాంపోనెంట్, ఏమే ఇగో ఈని 2 కాంపోనెంట్స్, ఇగో ఇది హారిజాంటల్ కాంపోనెంట్ అంటే ఇది నాన్న, ఇది యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ కాస్ ఆల్ఫా, వర్టికల్ కాంపోనెంట్ అంటేనా యూవై ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ ఆల్ఫా. ఇటు చూడు, యూ కాస్ ఆల్ఫా పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ ఉంది కాబట్టి ప్లస్ యూ కాస్ ఆల్ఫా, యూ సైన్ ఆల్ఫా పాజిటివ్ వై డైరెక్షన్ ఉంది కాబట్టి ప్లస్ యూ సైన్ ఆల్ఫా, ప్రాబ్లం లేదు. ఇప్పుడు జీని కూడా 2 కాంపోనెంట్స్ గా రిజల్ట్ చేయాలి కదా, ఇగో బాడీని ఇక్కడ నుంచి ప్రొజెక్ట్ చేసినప్పుడు జీ వాల్యూ ఎటు ఉంటుందిరా, అరే బాడీ ఎక్కడున్నా ఎక్కడున్నా జీ వాల్యూ ఎటు ఉంటుంది అన్న, బాడీ ఇక్కడ ఉందనుకో జీ వాల్యూ డౌన్, ఏడుందనుకో జీ వాల్యూ డౌన్, ఏడుందనుకో జీ వాల్యూ డౌన్, ఎక్కడ ఉన్నప్పుడు కూడా జీ వాల్యూ డౌన్వర్డ్ డైరెక్షన్, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కదా, ఆల్వేస్ యాక్టింగ్ ఇన్ డౌన్వర్డ్. మరి జీని 2 కాంపోనెంట్ చేయాలిగా, ఇక్కడ బీటా అయితే ఇక్కడ కూడా యాంగిల్ ఎంత నాన్న బీటా, ఎలాగో నేను చెప్పాను కదా. మళ్ళీ మీకోసం మీ ఆరోగ్యం కోసం ఇగో ఇక్కడ నుంచి బాడీ కదా, ఈ నుంచి నేను జీ అన్న, నేను ఇదే కదా జీ అంటే, ఎస్
ఇక్కడ ఏమన్నా నేను బీటా, ఇక్కడ యాంగిల్ ఎంత 90, ఇక్కడ ఎంత 90 మైనస్ బీటా ఇది. సో దీన్ని 2 కాంపోనెంట్ చేస్తాను చూడు, ఇగో దీన్ని అంటే జీని 2 కాంపోనెంట్స్, ఇగో ఈ డైరెక్షన్లో కాంపోనెంట్ ఒకటి, ఇగో ఈ డైరెక్షన్లో, ఇగో ఈ డైరెక్షన్లో కాంపోనెంట్, ఇగో ఈ డైరెక్షన్లో కాంపోనెంట్, అంతేనా? మరి ఇక్కడ చూడు, ఇగో ఇది దీనికి యాంగిల్ ఎంతరా 90 డిగ్రీస్. మరి ఆల్రెడీ ఇక్కడ 90 మైనస్ బీటా ఉంటే ఇక్కడ ఎంత ఉంటుందిరా బీటా, అంతే కదా, ఇక్కడ బీటానే కదా, ఇక్కడ 90 ఉండాలి, ఆల్రెడీ ఇక్కడ 90 మైనస్ బీటా, ఈ రెండింటి యాడ్ చేస్తే 90 అదిగా. ఇగో దీనికి మధ్య యాంగిల్ 90 అయిపోతుంది. ఎస్, అంటే జీని 2 కాంపోనెంట్స్, ఈ డైరెక్షన్లో ఏముంటుంది దీన్ని జీ కాస్ బీటా, గీదే ఉంటాం రా జీ సైన్ బీటా, అర్థమైనా? ఇగో నెగిటివ్ వై డైరెక్షన్లో వచ్చింది, మళ్ళీ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ కాస్ బీటా, ఇది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వచ్చింది. అరే దానికి దీనికి తేడా గమనించరా, అక్కడ నేను చెప్పానా, అక్కడ నేనేం చెప్పాను, నేను రఫ్గా చెప్తాను చూడు, అక్కడ అప్ ద ఇంక్లైన్ ప్లేన్ అంటే యూ, ఇగో ఇలా వెళ్ళింది, అంతేనా? అక్కడ ఇగో జీని 2 కాంపోనెంట్స్ అన్నాం, ఇది వై యాక్సెస్ కదా, ఇది పాజిటివ్ వై యాక్సెస్, ఇది నెగిటివ్ వై యాక్సెస్, అంటే ఇది జీ కాస్ బీటా, ఇది జీ సైన్ బీటా. ఇటేంది యూని 2 కాంపోనెంట్స్గా, యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ కాస్ ఆల్ఫా, ఇదేంది యూవై ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ ఆల్ఫా. అక్కడ నేను చెప్పింది అప్ ద ఇంక్లైన్ ప్లేన్ అయితే. అయితే ఇక్కడ చూడు, ఇగో వెలాసిటీ ఎటు ఉంది, యూ కాస్ ఆల్ఫా, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది. ఇగో యాక్సిలరేషన్ ఎటు ఉంది, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది. ఈ వెలాసిటీ ఇటు ఉంది, యాక్సిలరేషన్ ఎటు ఉంది, అంటే ఏమైంది, దీని ఎఫెక్ట్ వల్ల, అంటే ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కదా రెండు, వెలాసిటీ ఇటు ఉంది, యాక్సిలరేషన్ ఇటు ఉంది, అంటే దీని ఎఫెక్ట్ వల్ల దీని స్పీడ్ తగ్గిద్ది, తగ్గి తక్కువ దూరంలో కింద పడిపోద్ది. కానీ ఇక్కడ ఏం జరిగింది తెలుసా, వెలాసిటీ ఎటుందో యాక్సిలరేషన్ కూడా అటే ఉంది, అంటే యాక్సిలరేషన్ అనేది వెలాసిటీని సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ యాక్సిలరేషన్ అనేది వెలాసిటీని అపోజ్ చేస్తుంది, సపోర్ట్. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కదా, యాక్సిలరేషన్ అనేది వెలాసిటీని అపోజ్ చేస్తుంది, అంటే ఎక్కువ స్పీడ్తో వెళ్లకుండా స్పీడ్ తగ్గించి కొంత తక్కువ దూరంలో రేంజ్ తక్కువ ఉండేటట్టు చేస్తుంది. మరి ఇక్కడ ఏమవుతుంది, వెలాసిటీ ఎటుందో యాక్సిలరేషన్ కూడా అటు ఉంది, అంటే వెలాసిటీని యాక్సిలరేషన్ ఏం చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. దానివల్ల వెలాసిటీ ఎక్కువ అయిపోయి చాలా ఎక్కువ దూరంలో పడిపోతుంది, అంటే దీనికి రేంజ్ ఎక్కువ ఉంటుంది, దానికి రేంజ్ తక్కువ ఉంటుంది. విషయం అర్థమవుతుంది అందరికి, ఎందుకంటే వెలాసిటీని ఇది అపోజ్ చేస్తుంది, ఎక్కువ స్పీడ్తో వెళ్లకుండా చేస్తుంది. ఇగో ఇది కాబట్టి స్పీడ్ తగ్గి ఇక్కడ పడిపోద్ది, ఇక్కడ స్పీడ్ పెరిగి ఇంకా చాలా దూరంలో పడిపోద్ది. అర్థమవుతుంది పాయింట్, రైట్? ఇప్పుడు దీనికి కూడా చూద్దాం మనం, దీనికి కూడా మనం 3 ఫార్ములాస్ మనం నేర్చుకోవాలి, టైమ్ ఆఫ్ ఫ్లైట్, మ్యాక్సిమం హైట్, రేంజ్. క్లియర్ అమ్మా? వెరీ గుడ్. సో దీనికి కూడా నేను ఏం చేస్తానంటే కాంపోనెంట్ తీసుకుందాం. ఫస్ట్ మనం ఎక్స్ యాక్సెస్ మీద తీసుకుందాం, అద్భుతంగా తీసుకుందాం, మామూలు కాదు. ఇక్కడ వై యాక్సెస్ మీద తీసుకుందాం, ఏమే రైట్? ఓకే, యూఎక్స్ హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఏందమ్మా, యూ కాస్ ఆల్ఫా ప్లస్ యూ కాస్ ఆల్ఫానే కదా, ఎందుకంటే పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది. యూవై వర్టికల్ కాంపోనెంట్, యూని 2 కాంపోనెంట్స్ రా, ఇగో యూని హారిజంటల్, వర్టికల్, యూ సైన్ ఆల్ఫా ప్లస్ అయ్యగా, ఎందుకు ప్లస్ అయ్యా, పాజిటివ్ వై డైరెక్షన్. తర్వాత ఏఎక్స్ హారిజంటల్లో యాక్సిలరేషన్ ఏందమ్మా, ఇగో ఎక్స్ డైరెక్షన్లో యాక్సిలరేషన్ ఏంది, ఇగో ఎక్స్ డైరెక్షన్లో యాక్సిలరేషన్ జీ సైన్ బీటా, వై డైరెక్షన్లో యాక్సిలరేషన్ జీ కాస్ బీటా, కాబట్టి ఇదేంది జీ సైన్ బీటా. ప్లస్సా మైనసా, ప్లస్ ఎక్స్ డైరెక్షన్, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. ఎస్, ఏవై వై డైరెక్షన్లో ఉన్న యాక్సిలరేషన్ జీ కాస్ బీటా, కానీ ఏంది ఇక్కడ నెగిటివ్, ఎందుకంటే నెగిటివ్ వై డైరెక్షన్ ఉంది. అర్థమైందా పాయింట్? ఓకే, ఇప్పుడు మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కుందాం. ఫస్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, ఓకేనా? ఎస్, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే మళ్ళీ మనం టీ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా, ఏంటది, ఎస్ ఈజ్ ఈక్వల్ యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్, అంటే వై డైరెక్షన్లో కదా. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏందిరా, ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి బట్టే టైమే కదా టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే, ఇది కదా టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే. ఇగో పైకి కిందకి అంటే పాజిటివ్ వై డైరెక్షన్, నెగిటివ్ వై డైరెక్షన్, మొత్తం జర్నీ అంతా కూడా వై యాక్సిస్ మీదనే జరిగింది టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే. ఇట్లా
పైకి కిందకి, పాజిటివ్ వై డైరెక్షన్, నెగిటివ్ వై డైరెక్షన్. కాబట్టి అన్ని వై కాంపోనెంట్ తీసుకున్నాను. ఎస్వై అంటే ఏంది? వర్టికల్ డిస్ప్లేస్మెంట్ 0. ఇందాకే చెప్పినా వర్టికల్ డిస్ప్లేస్మెంట్ 0 ఎలాగైందని. బాడీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇంక్లైన్డ్ ప్లేన్ మీద స్టార్ట్ అయింది. ఎక్కడ ఎండ్ అయింది? ఇంక్లైన్డ్ ప్లేన్. ఇనిషియల్ పాయింట్ ఇంక్లైన్డ్ ప్లేనే, ఫైనల్ పాయింట్ కూడా ఇంక్లైన్డ్ ప్లేనే. అప్పుడు డిస్ప్లేస్మెంట్ 0గా వర్టికల్ డిస్ప్లేస్మెంట్. హార్జెంటల్ డిస్ప్లేస్మెంట్ ఉంది. హార్జెంటల్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి హార్జెంటల్ డిస్ప్లేస్మెంట్ ఉంది. బట్ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అంటే వర్టికల్ గా చూసినప్పుడు అంటే ఇట్లా ఇంక్లైన్, ఇనిషియల్ పాయింట్ ఇంక్లైన్ ప్లేనే, ఫైనల్ పాయింట్ కూడా ఇంక్లైన్ ప్లేనే. కాబట్టి వర్టికల్ డిస్ప్లేస్మెంట్ 0. హార్జెంటల్ గా చూసినప్పుడు ఇగో ఈ పాయింట్ రెండు సపరేట్ కదా, ఇది హార్జెంటల్ డిస్ప్లేస్మెంట్. వర్టికల్ డిస్ప్లేస్మెంట్ 0. యూవై అంటే యూ సైన్ ఆల్ఫా. ఏవై అంటే ఇది నాన్న ఏవై మైనస్ జీ కాస్ బీటా. వచ్చినాడు రైట్. ఇది మనం రాద్దాం. సో ఇప్పుడు ఎస్వై అంటే అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎస్వై, వాట్ ఈజ్ ఎస్వై? వెరీ గుడ్, 0. యూవై యూ సైన్ ఆల్ఫా ఆఫ్ మైనస్ కదా, ఏవై అంటే జీ కాస్ బీటా. టీ రాయాలి కదా, టైమ్ ఆఫ్ ఫ్లైట్ రాయాలి కదా, మళ్ళీ మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ రాద్దాం. ఇగో యూఐ అంటే యూ సైన్ ఆల్ఫా. ఓకే, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే టీ కదా, క్యాపిటల్ టీ అంటాం కదా. సో మైనస్ ఆఫ్ ఏవై మైనస్ కాబట్టి జీ కాస్ బీటా, మళ్ళీ ఇదేంది టీ స్క్వేర్. సో దీన్ని తీసుకొస్తే టీ ఇంటూ యూ సైన్ ఆల్ఫా, అది కూడా టీ స్క్వేర్ ఇంటూ జీ కాస్ బీటా బై ఏం రా 2. టీ ఖతం అయిపోయిందిగా. వెరీ గుడ్. 2 ఇంటూ యూ, 2u సైన్ ఆల్ఫా ఇది కూడా ఏంది నాన్న జీ కాస్ బీటా. ఏది ఇంకొక టీ ఉంటుందిగా ఇక్కడ, ఇంటూ టీ. ఇప్పుడు టీ కావాలి కదా నాకు, అప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు ఏది 2u సైన్ ఆల్ఫా బై జీ కాస్ బీటా. ఇదేగా ఫార్ములా. ఇందాక కూడా అదే వచ్చింది. ఇంక్లైన్ ప్లేన్ బాటమ్ నుంచి టాప్ కి ప్రొజెక్ట్ చేసినప్పుడు కూడా టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఏమొచ్చిందో, టాప్ నుంచి డౌన్ కి ప్రొజెక్ట్ చేసినా కూడా అదే ఫార్ములా వచ్చింది. సేమ్ ఫార్ములా వచ్చింది చూడు, యూ సైన్ ఆల్ఫా బై జీ కాస్ బీటా. దీని ఇంకా కాంపోనెంట్స్ గా చెప్పాలంటే యూ సైన్ ఆల్ఫా అని ఏమంటాం మనం, యూవై. సో జీ కాస్ బీటా అని ఏమంటారు రా, జీవై. వై డైరెక్షన్ లో ఉన్న యాక్సిలరేషన్ గా జీ కాస్ బీటా అంటే వై డైరెక్షన్ లో ఉన్న యాక్సిలరేషన్ కదా. ఎస్, దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇట్. ఏమే ఇది అక్కడ ఇక్కడ సేమ్ ఫార్ములా. రైట్, అక్కడ మ్యాక్సిమం హైట్ కనుక్కున్నాగా, ఇక్కడ కూడా మ్యాక్సిమం హైట్ అంటే ఇగో ఇదేగా, ఇగో ఇది మ్యాక్సిమం హైట్. సెకండ్ మ్యాక్సిమం హైట్, హెచ్ అన్నట్టు, రైటా. మ్యాక్సిమం హైట్ అంటే ఇదే కదా, ఇగో ఇది మ్యాక్సిమం హైట్, ఇదే కదా మ్యాక్సిమం హైట్. మ్యాక్సిమం హైట్ దగ్గర వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ 0 కదా. సో మ్యాక్సిమం హైట్ కనుక్కోవడానికి మనం ఈ ఫార్ములా యూజ్ చేద్దాం అద్భుతంగా. వి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. మ్యాక్సిమం హైట్ అంటే ఏంటి, గ్రౌండ్ నుంచి ఇదే హైట్ కదా. అంటే వై డైరెక్షన్ లో కానీ మనం తీసుకునేది మ్యాక్సిమం హైట్ అంటే ఎక్స్ డైరెక్షన్ కాదు కదా. కాబట్టి వై కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ తీసుకోవాలి. అంటే వివై యూవై ఇగో ఏవై ఎస్వై కథం. వివై వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అట్ మ్యాక్సిమం హైట్ 0. యూవై వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఇన్ ఇనిషియల్ పాయింట్ మ్యాక్సిమం హైట్ దగ్గర కాదు, ఇక్కడ యూవై యూ సైన్ ఆల్ఫా. ఏవై వై డైరెక్షన్ లో యాక్సిలరేషన్ ఏమిరా, ఇదిగో వై డైరెక్షన్ లో యాక్సిలరేషన్, నెగిటివ్ వై డైరెక్షన్ లో యాక్సిలరేషన్ ఎంత, జీ కాస్ బీటా అంటే మైనస్ జీ కాస్ బీటా. ఎస్వై వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అంటే హెచ్గా. ఇగో ఇది మ్యాక్సిమం హైట్ అంటే ఇదే కదా, ఇగో ఇది మ్యాక్సిమం హైట్. వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అంటే బాడీ ఇలా వెళ్ళిందంటే ఎంత హైట్ వెళ్ళినట్టు, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ హెచ్ మ్యాక్సిమం హైట్. ఎస్ మ్యాక్సిమం హైట్. అవన్నీ ఇక్కడ అద్భుతంగా సబ్స్టిట్యూట్ చేద్దాం. వివై 0, యూవై అంటే యూ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 2. ఏవై అంటే మైనస్ జీ కాస్ బీటా. ఎస్వై అంటే ఎదురా హెచ్ మ్యాక్సిమం. ఓకే, 0 స్క్వేర్ అంటే అది వద్దు, మైనస్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఏమే దట్ ఈస్ ఈక్వల్ మైనస్ 2g కాస్ బీటా
హెచ్ మ్యాక్సిమం. మైనస్ మైనస్ కథం అయిపోయింది. మ్యాక్సిమం ఎయిట్ కావాలి కాబట్టి మనకి హెచ్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు ఏంది నాన్న, యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఇదేంటి 2g కాస్ బీటా. మళ్ళీ సేమ్ కదా ఇది. అంటే దీన్ని మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు, యూ సైన్ ఆల్ఫా అంటే ఏందమ్మా, యూవై బై ఇగో యూ సైన్ ఆల్ఫా అంటే యూవై స్క్వైర్, అది యూవై స్క్వైర్ 2 జీ కాస్ బీటా అంటే ఏంది, ఇగో జీ కాస్ బీటా అంటే ఏంది, వై డైరెక్షన్లో యాక్సిలరేషన్ కదా, అంటే జీవై అని రాయాలి. క్లియర్ అమ్మా, వెరీ గుడ్. దీన్ని మనం ఇలా రాద్దాం, యూవై స్క్వేర్ బై 2gy. క్లియరా, ఇగో ఇలా చెప్తాం మనం. అంటే ఇక్కడ నీకేమర్థమైంది, ఇంతకుముందు నేను చెప్పిన దాంట్లో ఇంక్లైన్డ్ ప్లేన్లో బాటమ్ టు టాప్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏందో ఇక్కడ కూడా టైమ్ ఆఫ్ ఫ్లైట్ అది. బాటమ్ టు టాప్ మ్యాక్సిమం హైట్ ఫార్ములా ఏదో ఇక్కడ కూడా మ్యాక్సిమం హైట్ ఫార్ములా అది సేమ్. ఇప్పుడు మనం ఏం కనుక్కుందాము, మనం కష్టపడి రేంజ్ కనుక్కోబోతున్నాం కాదు. రేంజ్ అంటే ఆర్. రేంజ్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలా, రేంజ్ అంటే డైరెక్ట్గా ఈ ఫార్ములా వేద్దాం ఇందాకలాగా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. రేంజ్ అంటే హారిజంటల్గా ఇందాక చెప్పిన కానీ నేను బాటమ్ టు టాప్ అప్పుడు చెప్పిన కదా, హారిజంటల్గా తీసుకుంటాం కదా. హారిజంటల్ అంటే ఏంటి, అన్ని ఎక్సే, ఎస్ఎక్స్ యూఎక్స్ ఏఎక్స్. ఎస్ఎక్స్ అంటే హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ అంటే రేంజే కదా. యూఎక్స్ హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ యూ కాస్ ఆల్ఫా కదా. కాబట్టి ఏఎక్స్ ఎక్స్ డైరెక్షన్లో యాక్సిలరేషన్, ఇక్కడ ఏంది ప్లస్ జీ సైన్ బీటా. ప్లస్ జీ సైన్ బీటా ఎందుకుందా బాబు, ఇగో ఇక్కడ గమనించండి, ఇక్కడ చూడ, ఇది చూడు, జీ సైన్ బీటా, ఎక్స్ డైరెక్షన్లో యాక్సిలరేషన్ జీ సైన్ బీటా, వై డైరెక్షన్లో యాక్సిలరేషన్ జీ కాస్ బీటా. ఎక్స్ డైరెక్షన్లో యాక్సిలరేషన్ అంటే ఏ డైరెక్షన్ ఉంది, అది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. చూడు జీ సైన్ బీటా అందుకనే పాజిటివ్ అయింది. అదే బాటమ్ టు టాప్ అయితే ఇగో జీ సైన్ బీటా ఇటు ఉంది, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ ఉంది అక్కడ, ఇక్కడ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది ప్లస్ జీ సైన్. రైట్ ఓకే, రైట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎస్ఎక్స్ అంటే ఏంది నాన్న ఆర్, యూఎక్స్ అంటే ఏందిరా యూ కాస్ ఆల్ఫా, టీ టైమ్ ఆఫ్ ఫ్లైట్ కదా అంటే ఏది 2u సైన్ ఆల్ఫా బై జీ కాస్ బీటా. సో ఆఫ్ ప్లస్ ఆఫ్ ఏఎక్స్ అంటే జీ సైన్ బీటా, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే 2u సైన్ ఆల్ఫా బై జీ కాస్ బీటా హోల్ స్క్వేర్. దీని ఆల్రెడీ బాటమ్ టు టాప్ దీని మొత్తాన్ని డెరివేషన్ చెప్పినగా, ఇక్కడ నేను డైరెక్ట్ ఫార్ములా రాస్తానా. సో ఆఫ్టర్ సింప్లిఫికేషన్, దీన్ని సింప్లిఫై చేసిన తర్వాత, ఆఫ్టర్ సింప్లిఫికేషన్ ఎస్ ఆర్ ఈజ్ ఈక్వల్ 2u స్క్వేర్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ బీటా, కాదు ప్లస్ కాదు ఇక్కడ మైనస్. అదే బాటమ్ టు టాప్ అయితే ఇక్కడ ఏమనాలి మైనస్ బై జీ కాస్ స్క్వేర్ బీటా. చూడు టాప్ టు బాటమ్ అంటేనేమో ఆల్ఫా మైనస్ బీటా, బాటమ్ టు టాప్ అంటే బాటమ్ నుంచి టాప్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా అయింది. ఇక్కడ 2u స్క్వేర్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై జీ కాస్ స్క్వేర్ బీటా అయింది ఇక్కడ, అదేనా ప్లస్ బీటా. అదే టాప్ నుంచి బాటం అయితే ఏంటి మైనస్ బీటా, అంతే తేడా ఫార్ములా. ఓకేనమ్మా ఇది. సో బాటమ్ టు టాప్ 3 ఫార్ములా చెప్పిన, టాప్ టు బాటమ్ 3 ఫార్ములా చెప్పిన. ఒకసారి ఆ టేబుల్ నేను ఇక్కడ ఇచ్చాను, అద్భుతంగా మనం పరిస్థితి రైటా. ఇగో ఇది, ఇగో అప్ ద ప్లేన్ డౌన్ ద ప్లేన్, అప్ ద ఇంక్లైన్ డౌన్ ద ఇంక్లైన్. అంటే అప్ ద అంటే డౌన్ టు టాప్, అది టాప్ డౌన్ టు డౌన్ ద ఇంక్లైన్. ఇది అప్ ద ఇంక్లైన్ అంటే డౌన్ నుంచి అప్పు, ఇది అప్పు నుంచి డౌన్. ఓకేనమ్మా, ఇక్కడేంటి అంటే ఇది డౌన్ టు టాప్ అన్నట్టు, డౌన్ టు టాప్, ఇది టాప్ టు డౌన్, టాప్ టు డౌన్. రైటా, రైట్. రేంజ్ ఫార్ములా చూడు అక్కడ ఇక్కడ ఒకటే, బట్ ఇక్కడ ఏంది ఆల్ఫా ప్లస్ బీటా అయితే అక్కడ ఆల్ఫా మైనస్ బీటా, గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా ఇది. అండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ సేమ్, అక్కడ ఇక్కడ టైమ్ ఆఫ్ ఫ్లైట్ సేమ్, అక్కడ ఇక్కడ రేంజ్ సేమ్, యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై 2g కాస్ బీటా అది కూడా సేమ్.
మరి ఇదేంది? యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఫర్ మ్యాక్సిమం రేంజ్. నేను గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్షన్ చెప్పినప్పుడు మీకు చెప్పాను అద్భుతంగా. ఏం చెప్పాను? గ్రౌండ్ టు గ్రౌండ్ అన్నప్పుడు ఏం చెప్పాను మీకు? మ్యాక్సిమం రేంజ్ ఏ యాంగిల్కి ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశాను. 45 degrees కదా. ఒక బాడీని గ్రౌండ్ నుంచి 45 degrees యాంగిల్తో ప్రొజెక్ట్ చేస్తే అది మ్యాక్సిమం రేంజ్కి వెళ్తుంది అనమాట. ఇక ఆ యాంగిల్ తప్ప ఇంకా ఏ యాంగిల్తో వేసినా మ్యాక్సిమం రేంజ్లోకి బాడీ వెళ్ళదు. అది నేను క్లియర్గా ప్రీవియస్ వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్షన్ అప్పుడు మ్యాక్సిమం రేంజ్ వెళ్ళాలంటే బాడీ ప్రొజెక్టైల్ ఎంత యాంగిల్తో ప్రొజెక్ట్ చేయాలి? 45 degrees. మరి ఇక్కడ ఎంత యాంగిల్తో ప్రొజెక్ట్ చేయాలి నాన్న? π/4 - β/2. వాట్ ఈస్ బీటా హియర్? యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్, యాంగిల్ ఆఫ్ ఇంక్లైన్ ఇది. అదే ఎంత యాంగిల్తో వేయాలి? అదే టాప్ టు బాటంలో, టాప్ నుంచి బాటం రావాలంటే ఎంత యాంగిల్తో ప్రొజెక్ట్ చేయాలి నువ్వు? π/4 + β/2. రేంజ్ మ్యాక్సిమం అవ్వాలంటే, రేంజ్ మ్యాక్సిమం అవ్వాలంటే ఇగో బాటమ్ టు టాప్ అంటే ఇగో ఇది, డౌన్ టు టాప్ అంటే ఇంత యాంగిల్తో వేయాలి. టాప్ టు బాటంలో ఇగో ఇంత యాంగిల్తో వేయాలి. తర్వాత మ్యాక్సిమం రేంజ్ ఎంత ఫార్ములా? u²/g × 1 + sin β. ఇక్కడైతే u²/g × 1 - sin β. అక్కడేంది? గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్ట్ అయ్యేలో మ్యాక్సిమం రేంజ్ ఫార్ములా తెలుసా? u²/2g. అక్కడ మ్యాక్సిమం రేంజ్ ఫార్ములా అక్కడ డౌన్, ఏది గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్షన్. అదైతే ఇంక్లైన్డ్ ప్లేన్ అయితే డౌన్ టు టాప్ అంటే ఈ ఫార్ములా మ్యాక్సిమం రేంజ్ ఫార్ములా, టాప్ టు డౌన్ అంటే మ్యాక్సిమం రేంజ్ కనుక్కోవడానికి ఫార్ములా. యాంగిల్ ఇది ఇది, రైటా? రైట్. సో ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఏ ప్రాబ్లం చేయొచ్చు మనం. ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాం, రైటా? ఫస్ట్ ప్రాబ్లం చెప్దాం అద్భుతంగా. ఇక చూడండి, ఒక బాడీని ఎంత స్పీడ్తో వేసాడట? u = 50 m/s స్పీడ్తో వేసాడు. సో ఎంత యాంగిల్తో ప్రొజెక్ట్ చేశాడమ్మా? 37 degrees. వాట్ ఈస్ 37 degrees? ఇక్కడ 37 degrees అంటే ఏందిరా? 37 degrees అంటే ఇక్కడ ఆల్ఫా, ఆల్ఫా 37 degrees. బీటా యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఎంతమ్మా? 30 degrees. ఓకే, రైట్. అయితే ఏం అనుకుంటాడు? మ్యాక్సిమం ఐ టు టైమ్ ఆఫ్ ఫ్లైట్ రేంజ్ ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ టీటా విల్ రేంజ్ మ్యాక్సిమం. రేంజ్ మ్యాక్సిమం కావాలంటే ఏ యాంగిల్తో ప్రొజెక్ట్ చేయాలి? మ్యాక్సిమం రేంజ్ ఏంటి కనుక్కోమంటారు. క్లియర్ అమ్మా? అయితే ఇక్కడ మనం అద్భుతంగా ఏం కనుక్కుందాం అంటే వరుసగా మనం యూఎక్స్ యూవై అట్లా కనుక్కుంటే వెళ్దాం మనం ఫస్ట్. ఓకేనా? యూఎక్స్ అంటే యూ కాస్ ఆల్ఫా, యూ సైన్ ఆల్ఫా అంటే యూ కాస్ ఆల్ఫా. యూ అంటే ఎంత నాన్న? వెలాసిటీ 50. కాస్ ఆల్ఫా అంటే 37 degrees. ఏమే 50 × 37 degrees. 37 degrees అంటే ఏది నాన్న? ఇగో ఇక్కడ రాస్తాను చూడండి. 37 degrees అంటే వాటి వాల్యూ గుర్తుపెట్టుకో. ఇగో 37 అనగానే ఇక్కడ 3 రావాలి, ఇక్కడ 4, ఇక్కడ 5. కాస్ కాస్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ 4/5. 5 10s 10 × 4 40. ఏంటిది? 40 m/s. యూఎక్స్ = ఎంతమ్మా? 40 m/s. నెక్స్ట్ అండ్ యూవై. యూవై వాల్యూ ఏంది నాన్న? యూ సైన్ ఆల్ఫా. యూ సైన్ ఆల్ఫా కదా. రైట్. యూ ఇక్కడ రాసేద్దాం. యూ అంటే 50 సైన్ ఆల్ఫా. ఆల్ఫా అంటే 37. ఏమే 50 × సైన్ 35 అంటే సైన్ 37 కదా. 3/5. 3/5. 5 10s 10 × 3 30 m/s. ఓకే, అన్ని కనుక్కుంటే ఈజీ అయిపోద్ది మనకి. ఏం లేదు, యూఎక్స్ యూవై, ఏఎక్స్ ఏవై ఒకసారి కాంపోనెంట్స్ అన్ని కనుక్కున్నాం అనుకో ప్రాబ్లం సింపుల్గా అయిపోతుంది. క్లియర్? ఎస్ ఎస్ వెంకట్, ఎస్. కాబట్టి ఇక్కడ ఏం కనుక్కుందాం మళ్ళీ? ఏఎక్స్. ఏఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ డైరెక్షన్లో అంటే -g sin β. ఇవన్నీ ఎలాగో మీకు మొత్తం చెప్పాను నేను, మళ్ళీ రెండోసారి చెప్పనవసరం లేదు. -g, g వాల్యూ 10 అనుకుందాం. ఏమే సైన్ బీటా. బీటా అంటే ఎంత? యాంగిల్ 30 degrees. -10 సైన్ 30 అంటే 1/2 అంటే 10/2 అంటే ఎంతరా? 5 m/s². అలాగే ఏవై, ఏవై అంటే కూడా మైనస్ కాస్ బీటా. -10 కాస్ బీటా అంటే ఎంత? 30 degrees. బీటా అంటే 30 degrees. ఓకే. -10 × కాస్ 30 అంటే √3/2 అంటే 10/2 అంటే 5 కదా. సో 5
10/2 అంటే 5 √3. రైట్. కాంపోనెంట్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి నేను అద్భుతంగా నెంబర్ 1 కనుక్కోవచ్చు. ముందు ఇట్లా కనుక్కోవాలిరా, ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఏ ప్రాబ్లం ఉన్నా నువ్వు ముందు యూఎక్స్, యూవై, ఏఎక్స్, ఏవై కనుక్కుంటే సింపుల్ అయిపోద్ది. ఆ రైట్ ఏం కనుక్కోమన్నాడు? మ్యాక్సిమం హైట్. మ్యాక్సిమం హైట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంది నాన్న? u² sin² α/2g cos β. దీన్ని ఎలా రాసుకోవచ్చు అన్న కాంపోనెంట్స్ లో u sin α అని uy అన్నాడని చెప్పినగా, uy². ఇగో 2కి 2, g cos θ అంటే gy అని చెప్పినగా, అప్ ద ఇంక్లైన్ ప్లేన్ లో చెప్పాను నేను ఎలా రాసుకోవాలో కాంపోనెంట్స్. అంతేనా? వెరీ గుడ్. డైరెక్ట్ గా హెచ్ మ్యాక్సిమం వచ్చేసింది కదా. ఏమే యూవై కష్టపడి కనుక్కున్నాం కదా, అంత 30 uy² కాబట్టి 30 × 30/2 × జీవై అంటే ఏవై అన్నా జీవై అన్నా ఒకటే. ఇగో జీవై ఏవై ఎంత? -5 √3 అంటే +5 √3 అందాం. ఓకేనా? సో దట్ ఈజ్ ఈక్వల్ ఏమైంది నాన్న? 2 × 2 15 × 30. ఇక్కడ 5 కూడా ఉందిగా, 5 6 అంతేనా? అంటే 90/√3. దీన్ని ఇంకా మనం √3/√3 అన్నాం అనుకో, ఇంకా క్లారిటీ వస్తుందిగా. 90√3/√3 × √3 అంటే 3 అంటే ఇది 30√3. ఏంది ఇది? మ్యాక్సిమం హైట్ కాబట్టి మీటర్లు చెప్పాలి మనం. ఇది మ్యాక్సిమం హైట్ 30 × √3 మీటర్స్. కాంపోనెంట్స్ కనుక్కుంటే వెరీ సింపుల్ కదా. తర్వాత ఏం కనుక్కుందాం? మ్యాక్సిమం హైట్ తర్వాత ఏంటంట? టైమ్ ఆఫ్ లైట్. ఓకే. నెంబర్ 2 టైమ్ ఆఫ్ లైట్. టైమ్ ఆఫ్ లైట్ ఫార్ములా 2u sin α/g cos β. దీని కూడా కాంపోనెంట్స్ లెటరా. 2u sin α అనేమన్నా నేను uy/g cos β అనేమన్నా నేను gy. 100%. ఓకే రైట్. ఇప్పుడు t ఈజ్ ఈక్వల్ 2 × uy కష్టపడి కనుక్కున్నాం మనం. ఏంది uy? ఒక 30 కాబట్టి 30 జీవై ఏవై అన్నా జీవై అన్నా ఒకటే కదా, -5 √3 అంటే 5 √3 అంటాం. మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నాం 6 టైమ్స్గా అంటే అంతా 12/√3. దీన్ని ఇంకా √3/√3 అనొచ్చుగా. 12√3/3 √3 × 3 అంటే 6 కదా. 4 కదా. 4 √3 4 × √3. క్లియర్ అమ్మా? తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, t ఈజ్ ఈక్వల్ 4 × √3. తర్వాత ఏంటి? నెంబర్ 3 ఏం కనుక్కోమన్నామా? రేంజ్ కనుక్కున్నాం. రేంజ్ అంటే డైరెక్ట్ ఫార్ములాలో వేస్తే రాంగ్ వస్తుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇలా చేద్దాం, ½ ఇలా చేయండి. రేంజ్ అన్నప్పుడు ఈ ప్రాసెస్ చేయండి. రైట్. అంటే రేంజ్ అంటే ఏంది? ఎస్ఎక్స్ యూఎక్స్ ఏఎక్స్ అంటే రేంజ్. యూఎక్స్ అంటే ఎంత నాన్న? యూ కాస్ ఆల్ఫా. టీ టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కున్నాం కదా. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత వచ్చిందా? 4 × √3 కదా. కాబట్టి ఇది 4 × √3. తర్వాత ప్లస్ ½ ఏఎక్స్. ఏఎక్స్ అంటే ఏంటి మనకి? ఏఎక్స్ అంటే -g sin β t². మరి టైమ్ ఆఫ్ ఫ్లైట్ స్క్వేర్ అంటే 4 √3 హోల్ స్క్వేర్. ఆర్ ఇజ్ ఈక్వల్. ఓకేనా? యు అంటే ఎంత నాన్న? 50 కాస్ ఆల్ఫా అంటే ఎంత అన్నాడు? ఆల్ఫా 37 degrees 4 × √3 ప్లస్ ½ ఇక్కడ మైనస్ రాసేద్దాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ½ g అంటే 10 sin 30 4² అంటే 16 × √3² అంటే 3. క్లియర్? సో ఆర్ ఇజ్ ఈక్వల్ 50 కాస్ 37. కాస్ అంటే ఇట్లా కదా, 37 అంటే ఇక్కడ 3 ఇక్కడ 4 ఇక్కడ 5. కాస్ అంటే 4/5 ఇంటూ 4 √3 మైనస్ 5 టైమ్స్ 5 ఇంటూ sin 30 అంటే 1/2 అంతేనా, ఇంటూ 48. సో ఆర్ ఈజ్ ఈక్వల్ అంతేనా 5 10s 10 × 4 40
40 into 4 160, 40 into 4 కదా అంతే, 160 into √3 మైనస్ ఇక్కడ 224 అనొచ్చు, 24 into 5 120. 120 అంటే ఏం చేయాలి మరి ఇప్పుడు? రైట్, ఆర్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ √3 ఉంది కాబట్టి ఒక పని చేద్దాం నాన్న, 40ని కామన్ తీద్దాం. 40ని కామన్ తీస్తే ఇక్కడ ఎంత? 4 అయింది కదా, 40 into 4 ఇది √3, 40 into 3 అనుకుంటాం ఇది. ఇంకా దీన్ని ఇంకా మనం దీనికంటే మనం ఏం చేయలేము దీన్ని, కాబట్టి 40 into 4 √3 - 3 రేంజ్ కాబట్టి ఏమనాలి దీన్ని? మీటర్స్ అనాలి. క్లియరా? ఇది రేంజ్ కనుక్కోవటం. ఎన్నోది ఇది? సెకండ్ది, థర్డ్ది. ఫోర్త్ది ఏమన్నాడు చూడు, 1 2 3 థర్డ్ అయిపోయింది కదా, 1 2 3 థర్డ్, ఇది ఫోర్త్ కదా, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్. ఓకే, ఫోర్త్ ఏముంది? ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ టీటా విల్ రేంజ్ మ్యాక్సిమం, ఏ యాంగిల్తోని మనం ప్రొజెక్ట్ చేస్తే రేంజ్ మ్యాక్సిమం అయింది అన్నాడు. అర్థమైందా పాయింట్? వెరీ గుడ్. ఒకసారి మనం చూద్దాం, ఎన్నోది? ఫోర్త్ది. మనకి టేబుల్లో చెప్పాను ఏ యాంగిల్తో ప్రొజెక్ట్ చేయాలి, π/4, టీటా ఎంత ఉండాలా? π/4 మైనస్ β/2. ఒకసారి చూడు టేబుల్లో, నేను అద్భుతంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇగో అప్ ద ఇంక్లైన్ ప్లేన్కి π/4 మైనస్ β/2, అదైతే ప్లస్, రైటా? రైట్, ఎక్కడ చూడు ఇప్పుడు టీటా ఈజ్ ఈక్వల్ టు π/4 అంటే 180/4 అంటే అంతరా 45 degrees, మైనస్ బీటాని ఏమన్నా నేను 30 degrees అనుకున్నాగా బీటా. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees మైనస్ 30/2 అంటే 15 degrees. సో టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? 30 degrees. అంటే ఎంత యాంగిల్తో ప్రొజెక్ట్ చేస్తే, ఎటు చూడు, అంటే ఈ బాడీని ఎంత యాంగిల్తో ప్రొజెక్ట్ చేయాలట? 30 degrees యాంగిల్తో ప్రొజెక్ట్ చేస్తే అప్పుడు ఏమైందట? రేంజ్ మ్యాక్సిమం అయిందట. మరి మ్యాక్సిమం రేంజ్ ఏంటి అని అడిగాడు కదా, ఇందులోనే మ్యాక్సిమం రేంజ్ ఐదోది, ఆర్ మ్యాక్సిమం. మ్యాక్సిమం రేంజ్కి ఫార్ములా చెప్పాను కానీ నేను, ఏంటది? u²/g × 1 + sin β. ఇదిగో ఇది ఇక్కడ టేబుల్లో అద్భుతంగా మనం నేర్చుకున్నాం. ఇగో మ్యాక్సిమం రేంజ్ u²/g × 1 + sin β అప్ ద ఇంక్లైన్ ప్లేన్ అంటే. కాబట్టి డైరెక్ట్గా u అంటే 50 కదా, 50 × 50/g అంటే 10 కదా, 1 + sin β అంటే sin 30 degrees కదా. సో 50 × 50 10 × 1 + 1/2 కదా, కాబట్టి 50 × 50 ఏమే 10 × ఇదేందన్నా 3/2 అయింది, 3/2 అంటే 2 5s అంతేనా, మళ్ళీ 5 10s. కాబట్టి డైరెక్ట్గా ఆర్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ ఏమే 10 × 50 500 కింద ఉంది 3, 500/3 meters. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 5 అనుకున్నాం ఇక్కడ, అదేనా? అన్ని వరుసగా అనుకున్నాం. మ్యాక్స్ వైట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్, రేంజ్, ఇవన్నీ రావాలంటే ముందు ఇక్కడ ఎప్పుడైనా సరే ఇంక్లైన్ ప్లేన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో ముందు కాంపోనెంట్స్ కనుక్కుంటే సింపుల్ అయిపోతుంది. ఏది యూఎక్స్, యూవై, ఏఎక్స్, ఏవై అలా కనుక్కోండి. అర్థమైనమ్మా? వెరీ గుడ్. సెకండ్ది చూడండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏ బాడీని ఎంత యాంగిల్తో ప్రొజెక్ట్ చేశాడు? ఆల్ఫా. యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ బీటా, రైట్? ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. క్వశ్చన్ చూడండి, ఫైండ్ రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా ఇఫ్ ప్రొజెక్టైల్ హిట్స్ ద ఇంక్లైన్ పర్పెండిక్యులర్లీ అట్ రైట్ యాంగిల్ అన్నాడు. అంటే నీకు అర్థం కావడానికి దీన్ని నేను ఇట్లా రాస్తాను చూడు, ఇట్లా క్లారిటీగా ఇగో ఇట్లా అంటారు, రొటేట్ చేస్తాను నేను, అద్భుతంగా రొటేట్ చేస్తాను, మామూలుగా కాదు. ఓకేనా? బాడీని యూ స్పీడ్తో వేశాడు, ఇది ఇలా అయింది. ఎలా పడిపోయిందట అది? ఇంత క్లారిటీగా ఇచ్చాడు చూడు. ఎలా అంటే ఇగో ఇలా పైకి వెళ్ళి ఇగో ఇంక్లైన్డ్ ప్లేన్ని పర్పెండిక్యులర్గా వచ్చిందట, ఇంక్లైన్డ్ ప్లేన్ని పర్పెండిక్యులర్గా తాకిందట. అంటే ఎట్లా చూడు, ఇలా వెళ్ళి ఇగో ఇలా చూడు, యాంగిల్ ఎంత ఉంది? పర్పెండిక్యులర్గా చూడు, హిట్స్ ద ఇంక్లైన్ పర్పెండిక్యులర్లీ. అంటే దీన్ని ఇగో ఇంక్లైన్డ్ ప్లేన్ని, ఇగో ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ని ఇగో ఇట్లా వచ్చిందా, ఇగో ఇట్లా వచ్చిందట పర్పెండిక్యులర్గా.
పర్పెండిక్యులర్గా తాకిందట, హిట్ అయిందట. పర్పెండిక్యులర్ అంటే దీనికి 2 కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఇదేంది వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ, ఇదేందమ్మా హార్జెంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ, 0 ఇదిగా. y0 ఇగో ఈ పాయింట్ దగ్గర బాడీ డైరెక్ట్గా y డైరెక్షన్లోనే వెళ్ళింది. ఇక x కాంపోనెంట్ ఉంటుందా, డైరెక్ట్ y కాంపోనెంట్ అంటే ఉండదుగా, డైరెక్ట్గా y డైరెక్షన్లో వెళ్ళిందంటే నో x కాంపోనెంట్గా. కాబట్టి vx = 0 ఇగో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర. అయితే ఆల్ఫాకి బీటాకి మధ్య రిలేషన్ ఏంటి అని అడుగుతాడు నేను. అప్పుడు మనం ఈ ఫార్ములా రాద్దాం. v = u + at వాడితే నాకు హార్జెంటల్ కాంపోనెంట్ గురించి కావాలి కాబట్టి ux ఇది వాడదాం. అంటే vx 0 అవుతుంది కాబట్టి 0 తీసుకుంటే త్వరగా వస్తుంది ఆన్సర్. అదేనా, y తీసుకుంటే x ఎందుకంటే 0 కాబట్టి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది, లెందీ కాకుండా. కాబట్టి vx అంటే ఏంది నాన్న 0, ux అంటే హార్జెంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఏందిరా, ux = ఇగో ఇక్కడ ఆల్ఫా కదా, u cos ఆల్ఫా కదా, కాబట్టి u cos ఆల్ఫా. ax అంటే ఏంది నాన్న, ఇగో ఇక్కడ తెలుసు కదా మీకు, ఇటేంది ఇది g cos బీటా, ఇదేంది ఇది g sin బీటా. స్టార్టింగ్లో చెప్పానుగా, ఇక్కడ x డైరెక్షన్లో కాబట్టి ఇది x డైరెక్షన్లో కాబట్టి -g sin బీటా, నెగిటివ్ x డైరెక్షన్ కాబట్టి. t అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా తెలుసుగా, 2u sin ఆల్ఫా బై g cos బీటా. కథ u cos ఆల్ఫాని ఇలాగే రాసి ఈక్వల్ టు మైనస్ ప్లస్ అయిపోద్ది కదా, ఇక్కడ g కథం అయిపోయింది కదా, పైన ఉంది నాన్న 2u sin ఆల్ఫా, 2u sin ఆల్ఫా, సైన్ బీటా కూడా ఉంది కదా పైన, సైన్ బీటా బై కాస్ బీటా. ఇక్కడ uu కథం కదా, కాస్ ఆల్ఫా, ఇక్కడ చూడండి కాస్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫాని ఇక్కడ తీసుకుందాం, సైన్ ఆల్ఫా. దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏమైందమ్మా 2 × సైన్ బీటా బై కాస్ బీటా. అంటే ఇది కాస్ బై సైన్ అంటే కాట్ ఆల్ఫా, 2 × tan బీటా. ఇది రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. ఎప్పుడు ఈ రిలేషన్, ఇంక్లైన్డ్ ప్లేన్, ఇగో ఇది ఇంక్లైన్డ్ ప్లేన్ ఎట్లా తాకింది, పర్పెండిక్యులర్గా. ఇగో ఇంక్లైన్డ్ ప్లేన్ని పర్పెండిక్యులర్గా ఇట్లా 90 degreesతో. క్లియర్, రైట్. నెక్స్ట్ ప్రాబ్లంలోకి మనం ప్రవేశిద్దాం. ఇగో ఇది ఇందాక ప్రాబ్లమ్స్ ఏంది బాటమ్ టు టాప్, ఇప్పుడు ఏంటి టాప్ టు బాటమ్. టాప్ టు బాటమ్ అంటే ఇలా వస్తుంది. ఏం కనుక్కోవాలి, టైమ్ ఆఫ్ ఫ్లైట్, ఏది కనుక్కోవాలన్నా ఇంక్లైన్ ప్లేన్ ప్రాబ్లమ్స్ ఏం చెప్పినా ux uy ax ay ఇవన్నీ కనుక్కుంటే సింపుల్గా ఉంటుంది కొంచెం, గంతే ఏం లేదు, రైటా. ఇక్కడ కనుక్కుంటాను చూడు, ux అంటే ఏందిరా, యూని 2 కాంపోనెంట్స్గా రిజల్ట్ చేస్తారు కదా, అంటే ux = ఏంది ఇది u cos ఆల్ఫా, అంటే ఆల్ఫా అంటే 53, అంటే u cos ఆల్ఫా అంటే ఎంత 53. ux = u cos ఆల్ఫా కదా, రాసేద్దామా మరి, u cos ఆల్ఫా రాద్దాం, ఏమే u cos ఆల్ఫా, రైట్. ఇప్పుడు ఏందమ్మా u ఎంత వెలాసిటీ వేసాడు క్యాండిడేట్ 10, కాస్ ఆల్ఫా, ఆల్ఫా అంటే ఎంత నాన్న 53 degrees. మనకు తెలుసు ఇక్కడ డయాగ్రామ్లో నేను అద్భుతంగా చెప్పింది, నేను మీకు 53 ఉన్నప్పుడు ఇక్కడ 4, ఇక్కడ 3, ఇక్కడ 5 రావాలి. అదే 37 ఉందనుకో, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5, రైట్. 10 × cos 53, 53 అంటే ఇది, కాస్ అంటే అడ్జసెంట్ సైడ్ బై ఇది 3/5, 5 2s అంటే 2 × 3 6 మీటర్/సెకండ్. ఇది u cos ఆల్ఫా. సో uy = కూడా కనుక్కుందాం, u sin ఆల్ఫా కదా, అంటే u అంటే ఏంది 10 sin ఆల్ఫా, ఆల్ఫానేనా u sin ఆల్ఫా, ఆల్ఫా అంటే మళ్ళీ 53, 10 × sin 53 అంటే 4/5, 2s కదా, 2 × 4 8 మీటర్/సెకండ్. తర్వాత ax అంటే ఏంది నాన్న, ఇగో ఇది ax ఏంటి అది g కదా, ax g sin బీటా, ఇది g sin బీటా కదా, ఇట్లా జీని 2 కాంపోనెంట్ చేస్తే ఇదేమైంది g cos బీటా, ఇగో ఇదేమైంది g sin బీటా, x డైరెక్షన్లో కదా, ax అంటే g sin బీటా, ఏవై అంటే g cos బీటా, రైట్. g అంటే 10 sin బీటా, బీటా అంటే 37 కదా, 10 × sin 37 అంటే ఇది చూడాలి, అంటే 3/5, 5 2s 2 × 3 6 మీటర్/సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్.
ఏవై అంటే నెగిటివ్ వై డైరెక్షన్ కాబట్టి మైనస్ జీ కాస్ బీటా మైనస్ 10 ఇంటూ కాస్ బీటా అంటే ఎంత 37 degrees 37. సో మైనస్ 10 ఇంటూ కాస్ 37 అంటే 4/5 5 2s అంటే మైనస్ 8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. రైట్, ఇప్పుడు ఏం కనుక్కోవాలి నేను? టైమ్ ఆఫ్ లైట్. ఫస్ట్ టైమ్ ఆఫ్ లైట్ కదా. టైమ్ ఆఫ్ లైట్ ఫార్మ్ ఏంటి జనరల్గా? 2u sin alpha బై g కాస్ బీటా. నేనేం చెప్పిన? 2u sin ఆల్ఫాని uy అంటాం కదా, వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీగా. g కాస్ బీటాని gy అంటాం కదా, అద్భుతంగా. కాబట్టి t 2 ఇంటూ uy కనుక్కున్నాం కష్టపడి. ఇగో uy 8 బై జీవై. ఏవై అన్నా జీవై అన్నా ఒకటే కదా. ఎంత? 8 మ్యాగ్నిట్యూడ్ చేసుకుందాం కథ. ఎంత వచ్చిందన్నా? 2 seconds. నెంబర్ 2 మ్యాక్సిమం హైట్ కదా. మ్యాక్సిమం హైట్ అంటే యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై 2g కాస్ బీటా. అంటే యూ సైన్ ఆల్ఫాని uy అంటాం కదా, స్క్వేర్ కదా. 2g కాస్ బీటాని gy అంటాం కదా డైరెక్ట్గా. సారీ, uy అంటే ఎంత నాన్న? 8 స్క్వేర్ 2 ఇంటూ gy అంటే ఎంత? ay అంటే gy 8. ఒక 8 క్యాన్సిల్ అయింది. ఇక్కడ ఎంత? 8/2 అంటే ఎంత నాన్న? 4. 8/2 అంటే 4 meters. 4 meters వచ్చింది. క్లియర్ అమ్మా? అండ్ ఇంకేం కావాలి? ఫైనల్లీ రేంజ్ కావాలి. రేంజ్ అంటే మనం ఎట్లా కనుక్కుంటాం? డైరెక్ట్గా రేంజ్ అంటే నేను ఇక్కడ కనుక్కుంటాను చూడండి, ప్లేస్ లేదు కాబట్టి అద్భుతంగా అనుకుంటా, మామూలు కాదు. రేంజ్ ఇక్కడ కనుక్కుంటాను. రేంజ్ అంటే డైరెక్ట్ sx ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్ కదా, అంటే ax కదా. ux అంటే 6. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఎంత వచ్చిందన్న? టైమ్ ఆఫ్ ఫ్లైట్ 2. వెరీ గుడ్. ప్లస్ ax అంటే ఎంత వచ్చిందమ్మా? ax 6 ఇంటూ 6 t స్క్వేర్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత? 2 స్క్వేర్ అంటే ఎంత? 4. ఇది 12 ప్లస్ 2 3 టైమ్స్ 3 ఇంటూ 4 12 ప్లస్ 12 24 meters రేంజ్ అనమాట. ఓకే అమ్మా, ఇలా చేయాలి ప్రాబ్లం. తర్వాత లాస్ట్ ప్రాబ్లం మనం ప్రవేశిద్దాం. ఇగో ఇది ఇందాకనేమో బాటమ్ టు టాప్ ఆల్ఫా బీటా రిలేషన్ కనుక్కోమన్నాడు. ఇప్పుడేమో టాప్ టు బాటమ్ ఏమన్నాడు? ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా సచ్ దట్ ప్రొజెక్టైల్ హిట్స్ ద ఇంక్లైన్డ్ ప్లేన్ అట్ రైట్ యాంగిల్. అంటే ఇంక్లైన్డ్ ప్లేన్ ని ఎలా తాకిందట? రైట్ యాంగిల్ అట. అంటే బాడీని ఇట్లా ప్రొజెక్ట్ చేస్తే యూ స్పీడ్తో అది వచ్చి దీన్ని ఇగో ఇలా, అంటే ఎంత? 90 degrees యాంగిల్తో చేసింది. అదొన్న పాయింట్. రైట్. అయితే ఆల్ఫా బీటా రిలేషన్ అడుగుతాడు. అప్పుడు డైరెక్ట్ మనం విఎక్స్ ఇలా అన్నప్పుడు ఏందిరా? ఇది వివై. ఇగో ఈ డైరెక్షన్లో విఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుందిగా. ఎందుకని ఇది కంప్లీట్గా వై డైరెక్షన్లో వెళ్ళిందిగా. ఇది ఇంక్లైన్డ్ ప్లేన్కి కంప్లీట్ వై డైరెక్షన్లో వెళ్ళింది కదా. ఇప్పుడు ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ని ఇగో ఇట్లా చూడు. ఇగో ఇది ఇంక్లైన్డ్ ప్లేన్ రా. అంటే బాడీ ఇలా వచ్చి ఇగో ఇంక్లైన్డ్ ప్లేన్ని ఇట్లా అంటే 90 degreesతో తాకింది. అప్పుడు మనం విఎక్స్ 0 తీసుకుంటే వి ఈజ్ ఈక్వల్ యూ ప్లస్ ఏటీ అయితే సింపుల్గా వస్తుంది. విఎక్స్ యూఎక్స్ ఏఎక్స్. విఎక్స్ అంటే ఏంది? 0. యూఎక్స్ అంటే ఏంది నాన్న? యూఎక్స్ అంటే యూ కాస్ ఆల్ఫా. ఏఎక్స్ అంటే ఏంది? ప్లస్ జీ సైన్ బీటా. టీ అంటే ఏంది? టైమ్ ఆఫ్ లైట్. టైమ్ ఆఫ్ లైట్ క్యాపిటల్ టీ అనుకుంది. ఓకేనా? రైట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం ఎలా రిజాల్వ్ చేయొచ్చు? దీన్ని చూడు. యూని 2 కాంపోనెంట్స్ అంటే యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ కాస్ ఆల్ఫా. ఇగో జీని 2 కాంపోనెంట్స్ జీ సైన్ బీటా ఇటే కదా ఉండేది. రైట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే యూ కాస్ ఆల్ఫా ఎటుంది? పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్గా. ఇక ఇదేమో పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, వెనక్కేమో నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్. మరి యూ కాస్ ఆల్ఫా ఎటుంది? పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. అంటే దీని వాల్యూ ఎప్పుడు పాజిటివ్గా వచ్చేది. వెరీ గుడ్. జీ సైన్ బీటా కూడా ఎటుంది? పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో. అంటే దీని వాల్యూ కూడా ఏమొస్తుంది? నాకు పాజిటివ్ వస్తుంది. ఇగో టీ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇందాకనే వచ్చింది 2 seconds అని కాదు, అది వేరే ప్రాబ్లం కదా. సరే, టైమ్ ఆఫ్ ఫ్లైట్ కూడా ఏమొస్తుంది? టైమ్ ఆఫ్ ఫ్లైట్ టైం అంటే పాజిటివే కదా ఎప్పుడు, కాబట్టి ఇది పాజిటివ్, ఇది ప్లస్. అంటే ఇది పాజిటివే, ఇగో ఇది పాజిటివే, ఇది పాజిటివే. మొత్తాన్ని ప్లస్ చేస్తే నాకు వచ్చే వాల్యూ కూడా ఏంది? పాజిటివ్ రావాలి, కానీ 0 రాకూడదుగా. పాజిటివే రావాలి. ఇగో ఇది పాజిటివే, ఇది పాజిటివే, ఇది పాజిటివే,
పాజిటివ్ని పాజిటివ్కి యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ నాకేం కావాలి, పాజిటివ్ రావాలి, జీరో రావద్దు, పాజిటివ్ రావాలి. కానీ ఏంది ఇక్కడ మనకి విఎక్స్ జీరో కదా మరి ఒరిజినల్గా, అంటే మొత్తం యాడ్ చేస్తే నాకు జీరో వచ్చిందా, రాలేదు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నాట్ పాసిబుల్. ఆల్ఫా బీటా మధ్య రిలేషన్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇవన్నీ యాడ్ చేస్తే విఎక్స్ జీరో రావాలి, కానీ రాలేదు. ఓకేనా? సో దీంట్లో ఇంకా నేను డిస్క్రిప్షన్లో దీని మీద ఒక 10 ప్రాబ్లమ్స్ మీకు ఇస్తాను, నేను అవి చేసుకోండి. ఈ వీడియో ఖచ్చితంగా మీరు 2 టైమ్స్ విని చేయాలి. రైట్ అనా? చాలా జాగ్రత్త చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.